సాయినాథ సాయినాథ దేవాలయ దేవాలయ ప్రాంగణేషు శ్రీ శ్రీ సాయి కృష్ణ గోకుల స్థాపన ప్రతిష్టాపన మహోత్సవ అంగత్వేన యథాశక్తి షోడశ ఉపచార పూజా అహం కరిష్యే. ఆడవాళ్ళు మగవాళ్ళ చేతుల స్వస్తి ప్రాణానైవేదాస్తానోపక్వేతే. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం గుణదేశనారేణ పవిత్రో సంద్రగమాన్నపాత్స్యతి హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోణే నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. ఓం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీమనదగామినీ శరణమహం ప్రపద్యే అభోజమసమృద్ధిం చ సర్వాన్నిర్ణితమే గృహాత్ ఈశ్వరేకం సర్వభూతానాం తామిహో బహ్వే శ్రియం స్థిరాం పద్మవర్ణాం తామిహో బహ్వే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే బాహ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ఈశ్వరేకం సర్వభూతానాం తామిహో బహ్వే శ్రియం చెప్పాక కళ్ళు మూసేసుకొని 5 మార్లు ఆ నివేదని చూపించండి అందరూ కూడా. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, వృక్షాలయామి ఆరో వృక్షాలయామి పునః సమర్పయామి సర్వోపచారార్థే అందరూ కూడా పుష్పాంజలి చేతులు తీసుకొని ఆ స్తంభం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. సుప్రభాతే కరకరాధిష్టానదేవాయ నమో నమః. మీరు చేతిలో ఉన్నటువంటి పుష్పాక్షలు ఆ కరగస్తంభం కింద వేసేసి నమస్కారం చేసుకోండి. భక్త్యోపచార మంత్రోపచార తంత్రోపచార పూజాం సమర్పయామి. అక్షరాలందరూ కూడా చేతిలో పట్టుకోండి. సురేశ్వరి
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం. భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీయేతత్పరం కర్కరాధిష్టాన దేవత చరణారవిందార్పణమస్తు. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి సతతం నమః నమః. ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మదాం. ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా మరుసటి క్షణాల్లోనే ఆ స్తంభాలకి ఆ గోవులను కట్టేయడం జరుగుతుంది. ఆ గోవులను కట్టేశాక మీరు అందరూ కూడా గోవుకి ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా నేను ప్లేట్లలో పెట్టి వేసుకోండి దయచేసి. ఋషిబంధనే ఆచూతపత్రం శుభకంకణం వినాయక విధిలక్ష కంకణం. అందరూ కూడా స్తంభం చివరిలో వదిలేసేసేయండి. అందరూ కూడా దాంట్లో సమర్పించేసేసేయండి. అభిషేకం లాగా చేస్తున్నాను కొద్ది కొద్దిగా. కూర్చోవలసిందిగా కూర్చున్నాము ఇంకొద్ది క్షణాల్లో. మా ఆలయ ఫౌండర్ చైర్మన్ శ్రీ మంచిపట్టి ధనంజయ గారు, పావని గారు పాదముల దగ్గర తామర పువ్వు నుంచి మీ పద కమలములకు మేము కమలములు ఇస్తున్నాము స్వామి అని
గురువు గారిని పరిచయం చేసేదిగా కొండూరు సాయిబాబా గారు బాగంపర్పేట్ టెంపుల్ ప్రెసిడెంట్. వీరికి గురువు గారికి గత 15 సంవత్సరాల నుంచి గురు శిష్యుల బంధం. వారి ద్వారానే ఈరోజు మనకు గురుగారు ఈ వేదికను అలంకరించే భాగ్యాన్ని వారి ద్వారా దక్కినందుకు ఒక్కసారి అందరం కరత్వాదనలు తెలుపుతూ గురుగారిని పరిచయం చేయాల్సిందిగా కొండూరు సాయిబాబాను కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. పూజ్య గురువులకు పాదాభివందనం. పవిత్ర గోదావరి తీర ప్రాంతంలో వసించే బ్రహ్మశ్రీ చాగంటి వారు తన ప్రాంతానికి వచ్చినందున కృష్ణవేణమ్మ నిండు కలశంతో సాదరంగా పలకరించి స్వాగతించి ఆహ్వానించినట్లుగా నాకు మనకు భావన కలుగుతోంది. తరలిరాదా తానే వసంతం తన దరిగిరాని వనాల కోసం అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నట్లు మనమంతా ఏ గురువుగారి దర్శనం కోసం, ఏ ప్రవచనం కోసం పరితపిస్తామో వారే మన వద్దకు రావటం కేవలం మన పూర్వజన్మ సుకృతం. నల్లని మేఘాలు పంట పొలాలపై వర్షించడానికి ఎలా తాపత్రయపడతాయో మన గురువు గారు కూడా మన సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాలను పరివ్యాప్తి చేయడానికి పడే తపన కూడా అలాంటిది. ఎండ తీవ్రతను భరించి మనందరి కోసం ఇంత దూరం తరలి వచ్చిన గురువు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరియు మనందరి సౌభాగ్యం కోసం గరుకు స్తంభముల విశిష్టత మరియు అవధూత శ్రీ షిరిడి సాయిబాబా తత్వం గురించి తమ అనుగ్రహ భాషణం ద్వారా మనందరినీ అనుగ్రహించి ఆశీర్వదించాల్సిందిగా శిరస్సు వంచి ప్రణమిలుతూ మీ అందరి తరఫున గురుగారిని ప్రార్థిస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి ఎంతో శ్రమకు ఎన్నో ఖర్చుకు ఎలాంటి వెనుకంజ వేయకుండా మన ఈ ఆలయ చైర్మన్ ధనంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచే గురుగారు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు ధనంజయ్ గారు. ఇన్నాళ్లకు మన కోరిక ఫలించి మన ప్రార్థనలు ఫలించి గురుగారు ఇక్కడ రావడం అందరికీ సంతోషదాయకం. గురుగారు మాట్లాడుతున్నంతసేపు దయచేసి నించోకుండా, ఇటు అటు తిరగకుండా, సెల్ ఫోన్లో మాట్లాడకుండా, పక్క వాళ్ళతో మాట్లాడకుండా, మీరందరూ విజ్ఞత కలిగిన వారైనా కూడా మళ్ళీ ఒకసారి చెప్పడం ధర్మం కాబట్టి మీ అందరికీ ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ గురుగారిని ఆశీర్వచనంగా మనకు వారి ప్రవచనాన్ని ప్రారంభించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ చింతపల్లి క్షేత్రానికి ఇంత పూర్వం కూడా నేను రావడం జరిగింది. ఇంత పూర్వం నేను వచ్చినప్పటి దేవాలయ స్థాయికి ఇప్పటి స్థాయికి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు దాదాపుగా 9 ఎకరాల ప్రాంగణంలో పెద్ద గోశాలని నిర్మాణం చేశారు. వివిధ వయస్సులలో ఉన్నటువంటి కొన్ని వందల గోవుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గోవుల్ని పెంచుతున్నారు. విశేషించి ఇవాళ ఇక్కడ ఈ గరుకు స్తంభాలు నాటినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి వాటిని దర్శించి పునీతుడిని కావలసిందిగా, అట్లాగే 4 మాటలు మాట్లాడవలసిందిగా పెద్దలు కోరిన కారణం చేత రావడం తటస్థించింది. ఇన్ని వందల గోవుల పరిరక్షణ కొరకు ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్న శ్రీమాన్ ధనంజయ గారిని మనస్ఫూర్తిగా ప్రారంభంలోనే అభినందిస్తున్నాను. మనకి సనాతన ధర్మంలో గోవు చాలా విశేష ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాణి. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క రకమైన ధర్మాచరణం ఉంటుంది.
అన్ని ఆశ్రమాలు ఒక్కలా ధర్మాచరణం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ధర్మాచరణము అన్నది ఆధారపడే ప్రధానమైనటువంటి వ్యవస్థలలో ఆశ్రమం ఒకటి. బ్రహ్మచారి ధర్మం ఒకలా ఉంటుంది, గృహస్థు ధర్మం ఒకలా ఉంటుంది, వానప్రస్థు ధర్మం ఒకలా ఉంటుంది, సన్యాసి ధర్మం ఒకలా ఉంటుంది. ఒకరి ధర్మాన్ని పోలి వేరొకరి ధర్మం ఉండదు. గృహస్థు భార్యతో కలిసి సంసారం చేస్తూ ఉంటాడు, భార్యతో కలిసి ఉండి సంతానమును పొందుతాడు. భవిష్యత్తు కొరకు అని కొంత ధాన్యాన్ని ధనాన్ని తెచ్చి నిల్వ చేసుకుంటాడు. ఒక ఇంట నివాసం ఉంటాడు, ధర్మచట్రంలో ఇవిడిన భోగములను అనుభవిస్తాడు. కానీ బ్రహ్మచారి అట్లా కాదు. బ్రహ్మచారి కేవలము గురువులను ఆశ్రయించి ఉంటాడు. గురువులను ఆశ్రయించి శాస్త్రాధ్యయనం చేసి తదనంతరం జీవితం పండించుకోవడానికి కావలసిన విద్యని సముపార్జన చేస్తాడు. బ్రహ్మచారి భార్యతో కలిసి ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే అప్పటికి వివాహం కాలేదు కనుక. అట్లాగే ఒక ఇంట్లో నివసించే అవకాశం ఉండదు. గురువు గారి దగ్గర ఉండి గురు శుశ్రూష చేస్తూ గురుపత్ని ఆజ్ఞాపించినట్టుగా భిక్షాటన చేసి తీసుకొచ్చిన అన్నాన్ని మాత్రమే తింటూ జీవనం చేస్తాడు. కాబట్టి గృహస్థు చేసేటటువంటి ధర్మాన్ని బ్రహ్మచారి చెయ్యడు. ఒక ఆశ్రమంలో ఉన్న వాళ్ళు వేరొక ఆశ్రమంలో ఉన్న ధర్మాన్ని పాటించరు. ఏ ఆశ్రమ ధర్మం ఆ ఆశ్రమానిదే. బ్రహ్మచారి ఉన్నాడు అంటే త్రికాల సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపం, సమిధాదానం ఇటువంటివి ఆయనకి విధులుగా చెప్పబడతాయి. గృహస్థు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తాడు, నిత్య పూజ నిర్వహిస్తాడు. కానీ అన్ని ఆశ్రమాల వాళ్ళు కూడా పూజ చేసేటటువంటి ఏకైక జీవి గోమాత. గోమాతని మాత్రం బ్రహ్మచారి పూజ చేస్తాడు, గృహస్థు పూజ చేస్తాడు, వానప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తాడు. గోవుని సాక్షాత్తుగా సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపంగా సనాతన ధర్మంలో పూజ చేస్తారు. గోవు ఒక్కదానికి పూజ చేసిన కారణం చేత సమస్త దేవతల యొక్క పూజ పూర్తి చేసినట్టే. జీవన్ముక్తులు, మహాపురుషులు, అపర శివావతారులు, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు శారదాదేవి ఆలయంలో దర్శనం చేసుకుని పూజ కోసమని వెడుతున్నారు. వెనక శిష్యులు పూజా ద్రవ్యాలన్నీ పట్టుకుని వెడుతున్నారు. ఆయన లోపలికి వెడదామనుకునే సమయానికి దేవాలయం ముందరకి ఒక గోవు వచ్చి పడుకుంది. అక్కడ శిష్యులు గబగబా గోవుని అడ్డంగా పడుకుంది కాబట్టి దాన్ని లేపి పక్కకి పంపించేస్తే పీఠాధిపతులు దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తారన్న ఉద్దేశ్యంతో ఆ గోవుని లేపి పైకి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే చంద్రశేఖర భారతీ స్వామి వారు జోక్యం చేసుకుని, మీరు ఆ గోవుని లేపకండి, దాన్ని పక్కకి పంపించే ప్రయత్నం చెయ్యకండి. ఎందుచేతనంటే అట్లా చేసినట్లయితే అది దోషం. దేవాలయంలో ఉన్నటువంటి శారదామాతయే గోమాత రూపంలో బయట పడుకుని ఉన్నది. నేను గోమాత పూజ చేసినట్లయితే శారదామాత యొక్క పూజ చేసేసినట్లే. కాబట్టి నేను గోమాత పూజ చేసి వెళ్ళిపోతానని శిష్యులు తీసుకొచ్చినటువంటి ఆ సంభారములన్నిటితోటి దేవాలయం బయట పడుకున్నటువంటి గోమాతకి పూజ చేసి వెళ్ళిపోయారు. అంటే లోపల ఉన్నటువంటి శారదామాత, దేవాలయంలో విరాజమానురాలైన శారదామాత యొక్క పూజకి ఆ దేవాలయం బయట పడుకుని ఉన్న గోమాత యొక్క పూజకి మధ్య ఏ విధమైన భేదము లేదు అని నిర్ణయించారు చంద్రశేఖర భారతీ స్వామి గారు. ఒక్క గోవుకి పూజ చేసినంత మాత్రం చేత ఆ రోజున సమస్త దేవతల పూజ పూర్తి చేసినట్టే. మనం ప్రతిరోజు గృహదేవతలని మన ఇంట్లో ఉండే దేవతలకు నైవేద్యం పెడతాం. సాధారణ నియమం ఏమిటంటే మనం ఏది నైవేద్యం చేస్తామో ఆ నైవేద్యం చేసిన పదార్థాన్ని దేవతలు కేవలము తమ కన్నులతో చూసి స్వీకరిస్తారు అని. అన్ని ప్రాణులు ఒక్కలా స్వీకరించాలని నియమం లేదు. దేవతలు చేసే కార్యాలన్నీ చేతులతో చెయ్యరు, కేవలము తమ చూపుల చేత చేస్తారు. అందుకే దేవతల యొక్క చూపుకి అంత గొప్పతనం. శంకర భగవత్పాదులు
బ్రహ్మచారిగా ఉండగా చేసిన మొట్టమొదటి స్తోత్రం కనకధారా స్తోత్రంలో అమ్మవారు తన చూపులతో ఈ సృష్టి స్థితి లయములను ఎట్లా చేస్తుందో నిర్వచిస్తూ కనకధారా స్తవం చేశారు. ఆ కనకధారా స్తవం అంతా కూడా కేవలం అమ్మవారి యొక్క చూపుల వైభవాన్ని వర్ణించారు. అంటే చూపుల చేత ఆ తల్లి ఏ కార్యాన్నైనా చెయ్యగలదు అని. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహీతురధికం మురవిద్దిశోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయాహ అంటారు. దేవేంద్ర పదవిని ఇంద్రుడికి ఇచ్చేటప్పుడు కూడా ఆమె కేవలము తన చూపుల చేత ఇస్తుంది. ఈ సృష్టి స్థితి లయ అన్న 3 కార్యములను నిర్వహించేటప్పుడు పరబ్రహ్మము కేవలము తన చూపుల చేత నిర్వహిస్తాడు. అందుకే కేళిలోల విరసదృగ్జాత సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నంటారు పోతన గారు ప్రార్థనా పద్యంలో భాగవతంలో. తన చూపుల చేత ఈ బ్రహ్మాండములనన్నింటినీ కూడా సృష్టి చేసి నిర్వహించి మహాప్రళయమునందు లయం చేసేటటువంటి లక్షణమున్న పరమాత్మ కూడా కేవలము తన చూపుల చేత చేస్తాడు. కేవలము చూపుల చేత ఈ సమస్త కార్యములను నిర్వహించగలిగిన పరమాత్మ అన్ని ఆశ్రమముల వారిని ఉద్ధరించడం కోసమని, అన్ని ఆశ్రమాల వాళ్ళు పూజ చెయ్యడానికి వీలుగా ఉండే అవకాశాన్ని కల్పించడం కోసం గోమాత రూపంలో అవతరించాడు. నిజానికి పరమాత్మకి స్త్రీ పురుష భేదం ఉండదు. అందుకే పోతన గారు భాగవతంలో స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు అంటారు. కొంతమంది అమాయకత్వంతో ఏదో విష్ణువాలయంలో లలితా సహస్రం చదివారనుకోండి, అదేదో చాలా అపచారం జరిగిపోయిందేమో, అలా జరగకూడదేమో, అలా చదవకూడదేమో అని బెగబెట్టేసుకుంటారు. కొంతమంది శివాలయానికి వెళ్ళి విష్ణునామని చెప్పారనుకోండి, అలా చెప్పకూడదేమో అని బెంగెట్టుకుంటారు. అట్లా ఏం ఉండదు. ఉన్న ఒక్క పరమాత్మయే అన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ విషయం నేను కాదు చెప్పింది. 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరించి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసి రామచంద్రమూర్తి సాక్షాత్కారం పొంది రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకు 12 సంస్కృత భాగవత స్కంధములను ఆంధ్రీకరించిన పోతన గారు చెప్పిన మాట. కాబట్టి ఆ ఒక్క పరమాత్మయే అన్ని రూపములు పొందుతుంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. 3గా కనపడతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా. చివరికి ఆ ఒక్కడే 3గా కనపడుతున్నాడని అర్థమవుతుంది. 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు భాగవతంలో. అందుకే సూర్య భగవానుడిని అర్చన చేసినప్పుడు ఆయన్నే సృష్టికర్తగా, ఆయన్నే స్థితికర్తగా, ఆయన్నే ప్రళయకర్తగా ఉదయవేళ, మధ్యాహ్న వేళ, సాయంకాలం వేళ, సంధ్యావందన సమయంలో ఆరాధన చేయడం జరుగుతుంది. అంటే ఒక్క పరబ్రహ్మమే 3 రూపములుగా ప్రకాశిస్తూ ఉంటుంది. నిజమునకు ఆ పరబ్రహ్మము కంటి చేత చూడడానికి యోగ్యమైనది కాదు. అటువంటి పరబ్రహ్మము చూపుల చేత నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. కానీ ఆయన ప్రత్యక్షంగా వచ్చి కూర్చోవాలి. ఆయన ఒక రూపంతో వచ్చి కూర్చుని ఆయన మనం ఇచ్చిన పదార్థాన్ని తినాలి అని కోరిక ఉంటే అప్పుడు యజ్ఞము చేస్తారు. యజ్ఞము 3 ప్రయోజనముల కొరకు చేస్తారు. ఒకటి, ఇహమునందు ఏదైనా తీరని కోరిక ఉంటే అలా కోరిక తీరక దుఃఖించడానికి కారణమైన పాపమును పోగొట్టుకోవడానికి యజ్ఞం చేస్తారు. ఏదైనా చెప్పాలి అంటే మన ఊహోపోహల చేత చెప్పినది సత్యము కాదు. శాస్త్రమును అనుసరించి చెప్పినది ఏదో అది మాత్రమే సత్యము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రము ప్రమాణము తప్ప అన్యములు ప్రమాణములు కావు. కాబట్టి శాస్త్రమును ప్రమాణముగా విచారణ చేస్తే శ్రీరామాయణ కాలంలో దశరథ మహారాజు గారంతటి వాడు కొడుకులు లేకపోతే
కొడుకులు పుట్టకపోవడానికి అడ్డొచ్చిన పాపాన్ని పోగొట్టుకుని పుత్ర సంతానం పొందడం కోసం అశ్వమేధ యాగం చేశాడు. పాపము పోయిన తరువాత పుత్ర సంతానాన్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్మ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. నీ పాపం పోయింది, ఇప్పుడు నీకు పుత్ర సంతానము కలగడం కోసం పుత్రకామేష్టి చేయిస్తున్నాను అంటాడు. అంటే యజ్ఞము దేని కొరకు చేస్తారు అంటే, ఇహమునందు మనకు ఏదైనా ఒక ప్రధానమైన అవసరం తీరకపోతే అలా ఆ అవసరం తీరకుండా అడ్డొస్తున్నటువంటి పాపము ఏది ఉందో పాపమును తొలగించుకోవడానికి యజ్ఞము చేస్తారు. రెండవది, ఈ శరీరము శాశ్వతము కాదు. కొంతకాలం ఉన్న తర్వాత ఏ శరీరమైనా పడిపోవలసిందే. అది ఎంత పవిత్రమైన శరీరము కానివ్వండి, కోటాను కోట్ల మంది చేత నమస్కరింపబడిన శరీరం కానివ్వండి, ఆ శరీరం పడిపోతుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు 68వ పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే 2 చేతులు ఎత్తి అందరూ నమస్కరించారు. అటువంటి మహాపురుషుడి శరీరం కూడా కాలమునందు వెళ్ళిపోతుంది. వారు శాశ్వతముగా ఆత్మస్వరూపులై ఉండిపోతారు, కానీ శరీరము పతనమైపోతుంది. అందరూ మహాపురుషుల శరీరము వెళ్ళిపోవలసిందే, ఎవరి శరీరమైనా వెళ్ళిపోతుంది. కానీ శరీర పతనానంతరము జీవుడు ఉన్నత లోకములను పొందాలి, స్వర్గాది లోకములను పొందాలి అంటే దాని కొరకు యజ్ఞము చేస్తారు. అందుకే శతక్రతుమివాసీనం అంటారు. 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన దేవేంద్ర పదవిని పొందుతాడు అని. శరీర పతనానంతరము ఉన్నత లోక ప్రాప్తి కొరకు యజ్ఞము. అట్లాగే మూడవది, నాకు పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, లోకమంతా ప్రశాంతంగా ఉండాలి అంటే యజ్ఞం చేస్తాను. అందుకు నేను యజ్ఞం చేస్తానని చేసేవారు కొంతమంది ఉంటారు. ఈ 3 ప్రయోజనముల కొరకు యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞము అన్న విషయం గురించి ఒక స్పష్టమైన అభిప్రాయము చాలా అవసరం. ఒక చక్రం తిరగడానికి ఇరుసు ఎలా ప్రధానమై ఉంటుందో, ధర్మము అన్న చక్రం తిరగడానికి యథార్థమునకు యజ్ఞమే ఆధారం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు. యజ్ఞము చేస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. యజ్ఞము చేస్తే మనం ఏం చేస్తాం? హవిస్సులు ఇస్తాం. ఇప్పుడు అక్కడ హోమం చేశారు. హోమం చేసినప్పుడు దేవతల పేరు చెప్పి వాళ్ళని పిలిచి స్వాహ అంటారు. దేవతలకైతే స్వాహాకారం, పితృదేవతలకైతే స్వధాకారం. స్వాహాకారంతో మనం ఆ హవిస్ ఇచ్చినప్పుడు అది తినడం కోసం దేవతలందరూ వచ్చి ఆ యజ్ఞశాలలో కూర్చుంటారు. అందుకే యజ్ఞశాలకి ప్రదక్షిణం చేయమని చెప్తారు పెద్దలు. అట్లా యజ్ఞం చేసినప్పుడు దేవతలు ప్రత్యక్షంగా తింటారు. అలా తిన్న తర్వాత వాళ్ళు సంతోషించి అందరూ బాగుండాలని వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే మనుష్యులు ఒక్కరే కాదు, సమస్త ప్రాణులు సంతోషిస్తాయి. ఎందుచేతనంటే ఆ వాన పడిందనుకోండి, మఖము చేయ మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మీసి ధీరు గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే దేవతలు సంతోషించి వర్షం ఇస్తారు. వర్షం పడిందనుకోండి పంట పండుతుంది. పంట పండిందనుకోండి మనమే కాదు, సమస్త ప్రాణులు అన్నం తింటాయి, నీళ్లు తాగుతాయి, సంతోషంగా ఉంటాయి. అంటే అన్ని ప్రాణులు సంతోషంగా ఉండడానికి అవసరమైన వర్షం పడడానికి యజ్ఞం అత్యంత ప్రధానం. ఈ యజ్ఞమునకు సనాతన ధర్మంలో ఎనలేని ప్రాధాన్యత అగ్ని ఆరాధన. అటువంటి యజ్ఞానికి మూల స్తంభం ఎవరు అంటే గోవు. అందుకే భీష్మాచార్యుల వారు మహాభారతంలో మాట్లాడుతూ యజ్ఞాంగం కదితా గావః యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞః నవర్తేతు కథంచన అంటాడు. నిజానికి ఒక యజ్ఞం చేసి దేవతలను సంతోషపెట్టాలి అంటే ఆవు లేకుండా యజ్ఞం చెయ్యడం సాధ్యం కాదు. ఎందుచేతనంటే యజ్ఞం చెయ్యడానికి
ఖచ్చితంగా ఉండవలసిన పదార్థం ఆవు నెయ్యి. మిగిలినది హవిస్సు మీరు వండవచ్చు. ఏదో మారేడు దళాలు రుద్రహోమం చేస్తూ వేస్తానంటే మారేడు దళాలు తెచ్చుకోవచ్చు. ఏదో లక్ష్మీ హోమం చేస్తూ తామర పువ్వులు తేనెలో ముంచి వేస్తానంటే తామర పువ్వులు తేనె తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కాదు ప్రధానం. వీటన్నిటికన్నా అసలు ముందు హోమం చెయ్యాలి అంటే ప్రధానమైనది ఏది అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి తిన్నగా హోమంలో వేయడమే కాదు, ఆవు నీతిని అభిగారం చేస్తారు. అక్కడ పెట్టిన హవిస్సు మీద, తేనె మీద, మారేడు దళాల మీద, తామర పువ్వుల మీద, పేలాల మీద మీరు యజ్ఞం చేయడానికి ఏ సంబారాలు తెచ్చారో ఆ సంబారాలన్నింటి మీద కూడా ఆవి నీతిని అభిగారం చేస్తే తప్ప ఆ పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేసి యజ్ఞం చెయ్యరు. అంటే అసలు ధర్మచక్రం తిరగడానికి మూలాధారమైనటువంటి యజ్ఞము జరగడానికి ప్రధానమైనటువంటి ప్రాణి ఏది అంటే ఆవు. ఆవు లేకుండా యజ్ఞం జరిగే అవకాశం లేనే లేదు. 2, ఒక ప్రదేశం పవిత్రం కావాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే గోమయంతో అలకడం. మీరు అందుకే చూడండి, కల్పము అని ఒకటి ఉంటుంది. ఏది మనిష్టం వచ్చినట్టు మనం చేయడానికి అవకాశం ఉండదు. ఒక వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారనుకోండి, వరలక్ష్మీ వ్రత కల్పము అంటారు. వినాయక వ్రతం చేస్తున్నారనుకోండి, సిద్ధి వినాయక వ్రత కల్పము అంటారు. కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ఋషి ప్రోక్తము. ఋషి దాన్ని ఇట్లా చెయ్యాలి అని నిర్ణయం చేశాడు, దాన్ని అట్లాగే చేస్తారు. ఆ కల్పమునందు మీరు ఏ వ్రతమైనా చూడండి, గోమయమును తీసుకొచ్చి ఆ ప్రాంగణమును అలికి అని ఉంటుంది. అంటే ఆవు పేడ తీసుకొచ్చి అలికినటువంటి కారణం చేత ఆ ప్రదేశం అంతా కూడా అంత పరిశుభ్రమైపోతుంది, అంత పవిత్రమైపోతుంది. దేవతలు రావడానికి అవకాశం కల్పించగలిగినటువంటి గొప్ప పదార్థం గోమయం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణి యొక్క మలమూత్రములైనా కూడా దూష్యమే, అన్ని దుర్గంధ భూయిష్టములే. ఏ ప్రాణి యొక్క మలమూత్రములను కూడా పూజ కొరకు వినియోగించరు. కానీ గోవు యొక్క పేడ, గోవు యొక్క మూత్రము, ఈ 2 పరమ పవిత్రమైనటువంటి పదార్థములు. గోమయంతో పిడకలు చేసి హోమంలో వేస్తారు. గోమయంతో ప్రాంగణాన్నంతటినీ కూడా అలుకుతారు. అన్నిటిని మించి గోవు తనంత తానుగా ఎక్కడైనా తిరిగిందనుకోండి, ఇంకా అంతకన్నా పవిత్రమైన భూమి లేదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకనకొకప్పుడు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవలసి వచ్చింది. ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారు, ఎక్కడ మాట్లాడుకుంటారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. గాంధీ గారు వచ్చిన తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన్ని తిన్నగా తీసుకెళ్లి గోశాలలో కూర్చోబెట్టి గోశాలలో గాంధీ గారితో మాట్లాడారు. అంటే గోవు అంత గొప్పది. గోవు తిరిగిన చోటు కన్నా పవిత్రమైన ప్రదేశము వేరొకటి ఉండదు. అందుకే కొంచెం సంప్రదాయము శాస్త్రము తెలిసిన్నవారు గోవులు తిరిగిన ప్రదేశం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని జపం చేస్తారు, అక్కడ పూజ చేయడానికి ఇష్టపడతారు. అంటే గోవులు తిరిగిన ప్రదేశాన్ని గోష్ఠము అని పిలుస్తారు. గోవులు తిరగడం అంత గొప్ప విశేషం. అటువంటి గోవు ఎంత పవిత్రమైనది అంటే మీరు దాని అంగప్రత్యంగముల యందు ఆవహించి ఉన్న దేవతల యొక్క వరుస క్రమాన్ని చూస్తే దాని ముఖం దగ్గర నుంచి తోక భాగం వరకు, డెక్కల వరకు దేవతలందరూ గోవును ఆశ్రయించి ఉంటారు. అట్లా గోవుని ఆశ్రయించి ఉన్న కారణం చేత గోవు పట్ల మనం ఏది చేస్తున్నామో అది దేవతల యొక్క అనుగ్రహములకు కారణమవుతుంది. గోవుకి అగ్నికి రెండిటికి వేదం భేదం చెప్పదు. గౌరువారగ్నిహోత్రం అంటుంది వేదం. అంటే గోవు అగ్ని అంటే మరి అగ్ని గోవు అవుతుందా? ఇది ఒకటే నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఇది అయితే ఇది కూడా ఇది అవ్వాలిగా. మరి గోవు అగ్ని అయితే అగ్ని గోవు అవ్వాలిగా. అంటే గోవు అగ్ని ఒకటి అంటే దాని అర్థం ఏమిటంటే అగ్ని గోవు అవుతుందని కాదు. అగ్నిహోత్రమును ఆరాధన చేస్తే మీకు ఏ ఫలితం లభిస్తుందో
గోవును ఆరాధన చేసిన వాడికి కూడా అదే ఫలితం కనపడుతుంది. ఇప్పుడు అగ్నిహోత్రం కనపడింది అనుకోండి, హోమాగ్ని కనపడింది, అక్కడ హోమగుండం ఉంది. హోమగుండం కనపడితే దానికి ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడి చేతి వైపుకే అది ఉండేటట్టుగా చూసుకోవడం. అగ్నిగుండం కుడి చేతి వైపే ఉండాలి అంటే దాని చుట్టూ తిరిగి రావాలి. మీరు ఇలా వెళ్ళి ఇలా వచ్చారనుకోండి, ఇటు వెళ్ళేటప్పుడు కుడి పక్కకు ఉంటుంది, ఇటు వచ్చేటప్పుడు ఎడం పక్కకు ఉంటుంది. చుట్టూ తిరిగారనుకోండి కుడి పక్కనే ఉంటుంది. అంటే విశేష గౌరవం చూపించారని గుర్తు. అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేస్తారు. అగ్నిహోత్రానికి ఎందుకు ప్రదక్షిణం చేస్తారు అంటే ఇందాక మీరు చూశారు, మహాపూర్ణాహుతి అయిపోయిన తర్వాత దోషిని పట్టమని అగ్నిహోత్రుడిని అడుగుతారు పూర్ణాహుతిలో. అందులో శ్రియమిచ్చేత్తోతాశన, అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే శ్రియం ఇస్తాడు. శ్రియం అంటే ఏది ప్రియం కానిదో అది శ్రియం. ప్రియం అంటే మనసులోంచి వస్తుంది, దానికి ధర్మంతో సంబంధం ఉండదు. ఇక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, ఆ బంగారం గొలుసు తీసి జేబులో వేసుకోవాలనిపిస్తుంది. అలా అనిపిస్తే అది మనసుకి అంత పెద్ద విలువైన వస్తువు తీసి జేబులో వేసుకుందామనిపించడానికి కారణం బంగారమునందు ఉన్న ప్రీతి, ప్రియం. కానీ అది ధర్మము కాదు కదా, అది ఎవరిదో గొలుసు, అట్లా నువ్వు తీసుకోకూడదు, తప్పు. అది ఎత్తి చూపించి ఎవరిదో బంగారం గొలుసు పడిపోయింది వచ్చి తీసుకోండి అని చెప్పి ఇచ్చేసేయి అని మనసులోంచి ఇంకొక ఆలోచన వస్తుంది, అది శ్రియం. అప్పటికి గొలుసు వదిలేసిన యజమానికి ఇచ్చేసిన నేను పట్టుకున్న ధర్మం ఏదో అది నన్ను కాపాడుతుంది. ఆ కార్యము చేత ప్రీతి పొందిన భగవంతుడు నన్ను ఎప్పుడూ పొదివి పట్టి కాపాడతాడు. నేను ఇలా గొలుసు తీసుకుంటే ఇప్పటికి గొలుసు దొరికినట్టు ఉంటుంది, కానీ అది నన్ను రక్షించదు, నేను అటువంటి పని చేయకూడదు అని ఏది మంచో, ఏది ధర్మమో, ఏది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిందో అటువైపుకు ప్రస్థానం చేయడం, నడవడం శ్రియం అంటారు. సనాతన ధర్మంలో పూర్వకాలం నుంచి కూడా అగ్నిని ఆరాధన చేస్తారు. అగ్ని ఆరాధన చేయడం అంటే అగ్ని కనపడితే ఒక నమస్కారం. అగ్నికి అపవిత్రత లేదు. శవాన్ని కాల్చిన అగ్నికి అపవిత్రమని, హోమగుండంలో అగ్ని పవిత్రమని అలా ఉండదు. అగ్ని ఎక్కడ ఉన్నా పవిత్రమే, అగ్నికి అపవిత్రత అంటదు. సూర్యకిరణాలకి మలినం అంటుకుంటుందా? సూర్యకిరణాలు వచ్చి కుళ్ళిపోయిన పండు మీద పడ్డా, శవం మీద పడ్డా, పువ్వు మీద పడ్డా, హోమగుండం మీద పడ్డా, ఎక్కడ పడ్డా సూర్యకిరణానికి మలినం అంటదు. అగ్ని అంతే, పరమ పవిత్రం. అటువంటి అగ్ని శ్రియం ధర్మమునందు అనురక్తినిస్తుంది. ధర్మమునందు అనురక్తినిచ్చింది కాబట్టి అందరూ కూడా శ్రియంని కోరుకుంటారు. శ్రేయో భవతి, మీకు శ్రేయస్సు కలుగుగాక అంటే మీకు మంచి ఆలోచనలు కలుగుగాక, ఇంకొకరు బాధపడే పని మీరు చెయ్యకుండెదరుగాక అని ఆశీర్వచనం. అటువంటి మంచి ఆలోచన ఇతరులు బాధపడకుండా చూసుకోవడం, మన వైపు నుంచి ఆలోచించి అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాలని కోరుకోవడం ఎవరైనా కోరుకుంటారు కాదు. నా వలన అవతల వారికి ఇబ్బంది కలగకుండా వారు సౌకర్యంగా సంతోషంగా ఉండడానికి నేనేం చెయ్యాలన్న ఆలోచన కలగడం ఉత్కృష్టమైన ఆలోచన. అట్లా అన్ని విషయాలలోనూ కూడా నా వలన ఎవరికి బాధ కలగకూడదు, నా వలన అందరూ సంతోషించాలనేటటువంటి సద్బుద్ధి కలగడం శ్రియం. దాని వలననే దేశంలో శాంతి నెలకొని ఉంటుంది. సంస్కృత భాషలో ప్రతిదానికి పేరు ఉంటుంది. తాళం కప్పకి సంస్కృతంలో పేరు లేదు. ఎందుకు లేదంటే ఒకప్పుడు ఈ దేశంలో ఏ ఇంటికి తాళం కప్ప వేసుకోవలసిన అవసరం లేదు. తాళం కప్ప వేసుకోకపోతే ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోతారన్న బెంగ లేదు. అందరూ కూడా ధర్మములు పాటించేవారు కాబట్టి అసలు ఇంట్లోంచి ఎత్తుకుపోతారన్న భయమే లేదు. కాబట్టి తాళం కప్ప అన్న మాటే లేదు. కానీ తర్వాత తాళం కప్ప వచ్చింది, చెవి వచ్చింది. చెవి లేని కప్ప, కప్ప లేని చెవి ఉండవు. ఎందుకనంటే తాళం కప్పలు తయారు చేశాను కానండి నేను చెవులు తయారు చేయలేదు అంటాడా. చెవి ఒకటి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతే ఇల్లంతా కూడా క్షేమంగా ఉంటుంది అని ఒక నమ్మకం. అట్లా ఒకరి పట్ల మనం అమర్యాదతో ప్రవర్తించకుండా, ఒకరికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించేటటువంటి బుద్ధి కలగడమే శ్రేయస్సు.
అటువంటి శ్రేయస్సును ఎవరిస్తారు అంటే అగ్నిహోత్రుడు ఇస్తాడు. అందుకని అగ్నిని ఆరాధిస్తారు. అగ్నిని ఆరాధిస్తే ఏ శ్రేయస్సు కలుగుతుందో గోవుని ఆరాధించిన వాడికి కూడా అదే శ్రేయస్సు కలుగుతుంది. చూడండి, లోకంలో ఒక మాట అంటారు, ఆయన 100 యజ్ఞములు చేశాడండి, అందుకని ఆయనకి సోమయాజి అని పేరు వచ్చింది అంటారు. తిక్కన సోమయాజి. 100 యజ్ఞములు చేస్తే పేరు చివర సోమయాజి అని బిరుదు వాక్యం కలుపుతారు. ప్రతిరోజు అగ్ని కార్యం చేసిన వాడితో సమానుడు ఎప్పుడవుతాడు అంటే ప్రతిరోజు గోవుకు పట్టుకెళ్ళి గ్రాసం పెట్టారనుకోండి, గ్రాసం పెడితే వాడు అగ్ని కార్యం చేసిన వాడితో సమానము. అంటే అంత తేలికగా కార్యాన్ని నిర్వహించడానికి ఇహమునందు సాధనం ఏది అంటే గోవు. అందుకే గోవుకు పెట్టేదాన్ని గ్రాసము అని పిలుస్తారు. గ్రాసము అంటే చేత్తో పట్టుకుని పెట్టడం. మనం దేవతలకు నైవేద్యం పెడుతున్నాం అనుకోండి, వాళ్ళు ప్రత్యక్షంగా తినడం మనకి కనపడదు, కానీ భక్తిభావంతో నైవేద్యం పెడతాం, వాళ్ళు స్వీకరిస్తారని. వాళ్ళకి నైవేద్యం పెట్టాక ప్రసాదం. కానీ గోవు విషయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు ఏదైనా చేత్తో పట్టుకుని గుప్పిడికి పట్టినంత పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ పట్టుకెళ్ళి గోవు దగ్గర అందించారనుకోండి, అగ్ని కీలలు ఎలా తిరుగుతాయో నాలుక అట్లా తిప్పి పట్టుకుంటుంది గోవు, పట్టుకుని లాగి తింటుంది. అలా గోవు తిన్న కారణం చేత అగ్నిహోత్రమునందు ఆ రోజు నువ్వు హవ్యమునిచ్చి అగ్ని కార్యములు చేశావు అని దేవతలు అనుగ్రహిస్తారు. అంటే అగ్ని కార్యం చెయ్యలేకపోయిన దోషం పోవాలి అంటే గోవుకి సేవ చేస్తే, గోవుకి గ్రాసం పెడితే చాలు. గో గ్రాసం పెట్టడం అంత గొప్ప విషయం. మహాభారతంలోనే భీష్మాచార్యుల వారు గో గ్రాసం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహీత మాతరః యకృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపి వా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. భారతం అంటే పంచమ వేదం. 4 వేదములలో చెప్పిన విషయాలనే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా వ్యాసుడు భారతాన్ని అందించాడు. అందుకే వ్యాస భగవానుణ్ణి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అట్లా గోగ్రాసము గురించి భీష్ముడు మహాభారతంలో మాట్లాడతాడు. అంటే వ్యాసుల వారు మనకి భీష్ముడి చేత చెప్పించినది అందించారు. భీష్ముడంతటి వాడు అంపశయ్య మీద పడుకుని చెప్పినటువంటి విషయాలు, అందులో చెప్పినటువంటి మాట, ఎవరైనా సరే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసం పెట్టేటప్పుడు, పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్తే, ఏమిటా శ్లోకం అంటే గావో మే మాతరః సర్వాః, అందరి అమ్మలు గోమాత యందే ఉన్నారు. ఎందుకనంటే లోకంలో అమ్మ అన్న మాట కన్నా మధురమైన మాట, అమ్మ కన్నా గొప్పది ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. అమ్మ లేని నాడు మన ఉనికి లేదు. అటువంటి అమ్మ ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. అమ్మ కన్నా ముందు బిడ్డ వెళ్ళాలని ఏ అమ్మ కోరుకోదు. బిడ్డ చేతులలో తాను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. వెళ్ళిపోయిన అమ్మ ఎక్కడుంటుంది అంటే గోవు ఎందే ఉంది. గోవు సేవ చెయ్యడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకు ప్రదక్షిణం చేయడం, అమ్మకి అన్నం పెట్టడం, అమ్మకి ప్రదక్షిణం చేయడం, అమ్మకి కాళ్ళు పట్టడంతో సమానం. అందుకే గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః. తండ్రి స్వరూపం ఎద్దు. పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం. నేను నా చేత్తో పట్టుకుని ఈ గ్రాసం పెడుతున్నాను నీకు. గ్రాసం అంటే గడ్డి అనుకోండి, పచ్చిగడ్డో ఎండుగడ్డో నేను ఆవుకి ఇలా పెడుతున్నాను. గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహీత మాతరః. అమ్మ నన్ను అనుగ్రహించి నేను చేత్తో పెట్టిన దాన్ని నువ్వు పుచ్చుకుని తిను. వెంటనే నోరు తెరిచి నాలికతో చుట్టి లాగి తింటుంది ఆవు. అలా ఆవు తిన్న కారణం చేత ఏమవుతుందన్నారంటే యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపి వా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి.
గోవుకి ఎవరైతే గ్రాసాన్ని చేత్తో అందిస్తున్నాడో, ఎవరు పెడుతున్నాడో, ఆ పెట్టినటువంటి వాడు తెలిసి కానీ తెలియక కానీ పూర్వం చేసినటువంటి పాపరాశి ధ్వంసం అవుతోంది. అగ్నిహోత్రుడు ఎలా పాపము తీసి శ్రీయం ఇస్తాడో, గోవు కూడా గ్రాసమును తిని మనని అలా అనుగ్రహిస్తుంది. అంతేకాదు దుస్వప్నముల వలన వచ్చే ఫలితం కూడా గోగ్రాసము వలన పోయింది అని భీష్ముడు చెప్పాడు. నేను చెప్పట్లేదు, అందుకే ఆ శ్లోకాలు కూడా మీకు ఉటంకించాను. అంటే గోవుకి గ్రాసం పెట్టడం అంత గొప్ప. నిజానికి మనని మనం తరింప చేసుకోవడం అన్న మాటకి తాత్పర్యం మన జీవుడి గురించి చేసుకోవడం. సాధారణంగా లోకంలో ఒక మాట ఉంటుంది, ఆయనకి స్వార్థం ఎక్కువండి అంటారు. స్వార్థం ఎక్కువండి అన్న మాట ఎప్పుడు వాడతారు? ఆయన ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించడు, తన గురించి తాను ఆలోచించుకుంటాడని. నిజానికి యథార్థంగా తన గురించి తాను ఆలోచించుకున్నవాడైతే దాచుకోడు. దాచుకున్నది ఏది తన వెంట వచ్చేది కాదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం అయిపోతున్న ఆయుర్దాయంలో స్వార్థము అంటే నా గురించి నేను ఆలోచించుకోవడం, అంటే నా జీవుడి గురించి ఆలోచించడం. ఈ జన్మలో భార్య ఉంది, ఈ జన్మలో పిల్లలు ఉన్నారు, మంచిదే. కానీ జీవుడి శరీరాన్ని వదిలిపెట్టి వేరొక శరీరానికి వెళ్ళిపోతే అక్కడ కూడా భార్య ఉంటుంది, అక్కడ కూడా పిల్లలు ఉంటారు. అక్కడ ఎలా సుఖపెడతావు? అక్కడ పెట్టగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు ఇక్కడ చేసినటువంటి పుణ్యమే. ఇక్కడ చేసిన పుణ్యంలో చాలా చాలా గొప్ప పుణ్యం ఏమిటి? ఒకరికి పెట్టినది. ఒకరికి ఆకలి వేసినప్పుడు కడుపు నింపడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆకలితో ఉన్నాడు అంటే ప్రాణములు శోషించిపోతాయి. ప్రాణములు శోషించిపోతున్న వాడికి అన్నం పెట్టారు అంటే వాడు ఆ అన్నబలంతో మళ్ళీ ఆకలేసే వరకు, అంటే రాత్రి వరకు మళ్ళీ వాడు బ్రతికుంటాడు. అంటే వాడికి ఆయువుని మీరు ఇచ్చినట్టు లెక్క. జీవదానం చేసిన వాడు, జీవనదానము చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో అన్నదానం చేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది. అన్నదానం చేయడం అంత గొప్పదైతే ధర్మమునకే ఈరుసైనటువంటి గోవుకి గ్రాసం పెట్టడం అంత గొప్పదని చెప్పింది శాస్త్రం. కాబట్టి గోవుకు పట్టుకెళ్ళి గ్రాసం పెట్టడం అన్నది అంత పుణ్యప్రదం. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, నేను ప్రతిరోజు గోశాలకు వెళ్ళడం సాధ్యం అవుతుందా, నేను ప్రతిరోజు పచ్చిగడ్డు ఎండుగడ్డు తీసుకొచ్చి గోవుకి పెట్టడం సాధ్యమవుతుందా అనుకుంటే ఒక ఆవుని దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకోవడము అంటే ఈ గో పోషణ నేను తీసుకుంటున్నాను. ఒక గోవు పోషణకి 1 సంవత్సర కాలానికి ఎంత అవుతుందో అంత ద్రవ్యాన్ని కట్టి ఈ గోవుని నా పేరు మీద పోషించండి అంటారు. ఇప్పుడు చూడండి, ఒక హోమం జరుగుతుంది, ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞమో హోమమో జరుగుతున్నప్పుడు అందులో అన్వయం చేసే మంత్రాలు మనకి రావు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అవి వచ్చినటువంటి పెద్దల్ని పిలిచి వరుడు ఇస్తాం. అయ్యా మీరు మా కొరకు ఈ కార్యాన్ని చెయ్యండి అంటాం. వాళ్ళు యథాశక్తి తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చి వరుని తీసుకుని మనం ఇచ్చిన దీక్షావస్త్రములు కట్టుకుని మన కొరకు మనకు రాని మంత్రాలు వాళ్ళు చదివి హోమం చేసి దాని వలన వచ్చే ఫలితాన్ని మనకిస్తారు. అట్లాగే గోవుకి గ్రాసం రోజు నేను వచ్చి పెట్టలేకపోయినా ఈ గోవుని నేను దత్తత తీసుకుంటున్నాను అంటే దీని పోషణ భారాన్ని నేను వహిస్తాను. ఇది 1 సంవత్సర కాలమో 1 నెలో లేకపోతే దాని జీవనకాలం ఇంత ఉంటుంది కాబట్టి దానికి కావలసిన ద్రవ్యాన్ని నేను ఇచ్చేస్తాను. అప్పుడు నేను రానివ్వండి రాలేకపోనివ్వండి ఏ కారణం చేతనైనా ప్రతిరోజు ఒక గోవు తింటోంది. గోవు తిన్న తర్వాత నేను తింటున్నట్లు లెక్క. అప్పుడు జీవితం ఎంత సుసంపన్నమైపోయింది. నిజమైన స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి గోవుని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని గోవుకి గ్రాసం పెడతారు. గోవుకి గ్రాసం పెట్టడం అన్నది అంత గొప్ప. అగ్నికార్యం చేయడం అందరికీ సాధ్యం కాదు.
అందరూ మంత్రం చెప్పినప్పుడు హవిస్సు వేయడం, ఆ మంత్రం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్వాహాకారం చెప్పాలి తెలియదు. చండీ హోమం చేస్తున్నారు అనుకోండి, తాంబూలం వేస్తారు. స్వాహ అన్నప్పుడు హవిస్సు వేసినట్టుగా తాంబూలం వేయడానికి వీలు లేదు. తాంబూలం కొన్ని మంత్రములకే వేయాలి, అన్ని మంత్రములకు నెయ్యి వేయాలి. అన్నింటికీ నెయ్యి వేస్తున్నాను కదా అని చండీ హోమంలో తాంబూలం వేయడం కుదరదు. అంటే చండీ హోమ ప్రక్రియ మీద కొంత అవగాహన ఉన్నవాడు తప్ప తాంబూలం వేయడానికి కూర్చోలేడు. కూర్చున్న పక్కన తెలిసిన ఇంకొక ఆయన సైగ చేస్తుండాలి తాంబూలం వేయని, అంటే అప్పుడు వేస్తూ ఉంటాడు. అంటే కొంత అవగాహన ఉంటే తప్ప అగ్నికార్యం చేయలేదు. కానీ గోమాతకి గ్రాసం పెట్టడానికి ఏ అవగాహన అవసరం లేదు. కాస్త పచ్చిగడ్డో ఎండుగడ్డో తీసుకొచ్చి గోవుకి చేత్తో అందించడానికి ఏ అవగాహన అవసరం? ఏమీ అక్కర్లేదు. దానికి ఏ వైదికమైన దుస్తులు అక్కర్లేదు, రాకపోయినా నష్టం లేదు. అది అంత గొప్పగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది, అంత గొప్పగా అనుగ్రహిస్తుంది. నిజానికి సనాతన ధర్మంలో అనేక రకమైన ఆరాధనా విధానములు ఉంటాయి. వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో పూర్వం ఎవరిని ఆరాధన చేశారో వాళ్ళని ఆరాధన చేస్తారు. కొందరు శైవులు శివుని ఆరాధిస్తారు, కొందరు వైష్ణవులు విష్ణువుని ఆరాధిస్తారు, కొందరు శాక్తేయులు అమ్మవారిని ఆరాధిస్తారు, కొందరు సూర్యుడిని ఆరాధిస్తారు, కొందరు గాణాపత్యులు విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు, కొందరు కౌమారులు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. చేసేటప్పుడు మధ్యలో ప్రధానమూర్తిని పెట్టి వీళ్ళ అనుమతితో ఆయన్ని పూజ చేస్తున్నాడని చుట్టూ మిగిలిన నలుగురిని పెడతారు. అందుకే శంకరాచార్యుల వారు పంచాయతన పూజ పెట్టారు ఈ ఐకమత్యత కోసం. కానీ గోవు విషయంలో గొప్పతనం ఏమిటి అంటే, గోవు అందరు దేవతలు గోవు ఎందే ఉన్న కారణం చేత పితృదేవతలు కూడా గోవు ఎందే ఉన్నారు. పితృదేవతల సంతోషం కూడా గోవు మీదనే ఆధారపడుతుంది. అంటే పితృదేవతలు సంతోషిస్తే ఎలా సంతానం కలుగుతుందని శాస్త్రముల చేత చెప్పబడుతుందో, అట్లా గోవులు సంతోషించిన కారణం చేత పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అంటే గోవుని సంరక్షించుకోవలసినటువంటి అవసరం అందరి మీద ఉంటుంది. అంత గొప్పదైన గోవుకి ఒకే ఒక్క విషయంలో మాత్రం పరిమితి ఉంటుంది. ఆ పరిమితి గోవు శరీరంలో ఎందుకు పెట్టాడంటే, భగవంతుడు మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి ఒక ప్రధానమైన భేదం ఉంటుంది. మిగిలిన ప్రాణులకు దయ అన్న మాటతో సంబంధం లేదు. ఎందుకంటే తనకి పుట్టిన పిల్లల మీద దయ ఉంటుందేమో కానీ మిగిలిన ప్రాణుల మీద దయ ఉండాలి అని మిగిలిన ప్రాణుల విషయంలో అన్వయం కాదు. ఒక పక్షి గుడ్డు పెట్టింది అనుకోండి, పొదిగి పిల్ల పైకొచ్చి ఇంకా దానికి రెక్కలు రాక ఎగరు లేక అమ్మ కోసం నోరు తెరిచి అరుస్తుంటే అటుగా వెడుతున్నటువంటి నక్కో పిల్లో చూసి ఆ పక్షి పిల్లని తినేసి పారిపోతుంది. అప్పుడు దానికి దయ ఉండదా అంటే, దయ ఉండవలసిన అవసరం వాటికి లేదు. కానీ మనిషికి అట్లా కాదు. మనిషికి దయ ప్రధానంగా ఉండి తీరాలి. ఇతర ప్రాణి బాధ మన బాధగా భావించగలవా, అలా భావన చెయ్యగలిగితే దయ. అందుకే భాగవతంలో మాలాకారుడు కృష్ణ పరమాత్మ కనపడితే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయ్యయు తాపసమందార నాకు దయసేయగదే. గోవు సేవ అని లోకంలో మాట ఉంది. గోవు చాలా ప్రీతి పొందింది మీరు సేవ చేస్తుంటే అని. గుర్తు ఏమిటంటే, గోవు అరమోట్పు కళ్ళతో నిలబడుతుంది. అంటే కళ్ళు మూసేసినట్టు కాదు, తెరిచినట్టు కాదు, అలా నిలబడి తోక కొంచెం పైకెత్తుతుంది. పైకెత్తి నిలబడింది అంటే మీరు చేసిన సేవ చేత గోవు ప్రసన్నురాలైందని గుర్తు. 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందడానికి గోసేవ చేస్తారు. గోసేవ చేస్తే అందరూ దేవతల సేవ చేసినట్టు. అందున గోవు ప్రసన్నము కావాలి అంటే గంగడోలు దువ్వుతారు. అంటే గోవు యొక్క మెడ కింది భాగంలో వేలాడుతుంటుంది చర్మం. దాన్ని దువ్వినట్టయితే మెడ పైకెత్తి అరమోట్పు కన్నులతో నిలబడి తోక పైకెత్తి నించుంటుంది గోవు. అలా గోవు ప్రసన్నం అవ్వాలి. ఎందుకు ప్రసన్నం అవ్వాలి గోవు అంటే, గోవు అమ్మ, గోమాత అని పిలుస్తారు. ఆవిడ సమస్త
సమస్తలోకములకు తల్లి గోమాత. మనకి అమ్మ ఒక వయసు వరకు పాలిస్తుంది, ఆ తర్వాత అన్నం తిని బ్రతుకుతాం. కానీ ఆ తర్వాత జ్వరమో అనారోగ్యమో వచ్చిందనుకోండి, భోజనానికి ప్రత్యామ్నాయం ఏమిటంటే ఆవు పాలు. ఆవు పాలను మించినటువంటిది లేదు. ఎంత దీక్షలో ఉండండి ఆవు పాలు తాగుతారు. ఆఖరికి సన్యసించిన వారు కూడా ఆవు పాలు తాగుతారు. అంత సాత్వికమైనటువంటి పదార్థం ఆవు పాలు. అది సమీకృత ఆహారం, భోజనానికి ప్రత్యామ్నాయం. అంత గొప్పదైనటువంటి ఆవు పాలు ఆవు ఇచ్చి లోకములకు అన్నిటికీ కూడా తల్లిగా నిలబడింది. అమ్మ సేవ చేయడం ఎంత గొప్పో గోవు సేవ చేయడం కూడా అంతే గొప్ప. కానీ గోవు శరీరానికి ఉన్నటువంటి పరిమితి ఏమిటి అంటే, అది ఎక్కడ గంగడోలు దువ్వితే సంతోషపడుతుందో ఆ గంగడోలుని అది గోక్కోలేదు, దానికి దురద పెడుతుంది. దురద పెట్టినప్పుడు అది గంగడోలుని గోక్కోవడం సాధ్యం కాదు. అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకనంటే ఏదైనా గరుక ఇంటి లభిస్తే దానికేసి ఆ గంగడోలు రుద్దుకుందాం, ఈ కింద గడ్డం దగ్గర నుంచి వేసి రుద్దుకోవాలని చూస్తుంది. 2, దాని పొట్టకి అటు ఇటు ఉన్న ప్రాంతాలలో తోక చేత కొట్టి తోలుకోవడం సాధ్యం కాదు, అస్తమానం అందదు. అందుకని గోవు విషయంలో చాలా చాలా గొప్ప సేవగా ఏది చెప్తారు అంటే గరుకు స్తంభాలు వేయడాన్ని చెప్తారు. నేను చెప్పానని మీరు అనుకోక్కర్లేదు, అంతా చాగంటి కోటేశ్వరరావు గారి సొంత కవిత్వం అని మీరు అనుకుంటున్నారేమో. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మరో పరమేశ్వర స్వరూపం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణాల్లో గోసేవకి సంబంధించి ఆయన చెప్పిన దానిలో దీనికి ఇది గురించి ఉంటుంది, కావాలంటే మీరు చూడొచ్చు. గరుకు స్తంభం నాటడం అన్నది అంత గొప్ప విషయం. ఒక్క గరుకు స్తంభం ఉందనుకోండి, ఆవు దానికేసి గంగడోలు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు అది ఎంత ఆనందపడుతుందో, దాని శరీరాన్ని ఆ గరుకు స్తంభానికేసి కావలసినంత ఉరిపిడి చేసి రుద్దుకుంటుంది. ఆ రుద్దుకున్నప్పుడు అది ఎంతో ఆనందం పొందుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా లేడాతో సంబంధం లేదు. అక్కడ ఒక ఆయన గరుకు స్తంభం వేశాడు, ఇవాళ ఇక్కడ 108 గరుకు స్తంభాలు వేశారు. గోవులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. దీనికో దురద పుట్టింది, అది వెళ్ళి ఆ గరుకు స్తంభానికి వేసి ఒళ్ళు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు కండూతి అంటారు, దానికి కలిగిన దురద పోయి అది సంతోషిస్తుంది. ఆ సంతోషించిన కారణం చేత అది రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు ఎన్ని పడతాయో అన్ని సంవత్సరములు పితృదేవతల్ని ఉత్తీర్ణుల్ని చేస్తారు. అంటే మా వంశంలో ఎవడైనా గోశాలలో గరుకు స్తంభం వేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. గోశాలలో గరుకు స్తంభం వేయడం అన్నది అంత గొప్ప విషయం. నిజంగా ఇవాళ ఇక్కడ ఇన్ని వందల గోవుల్ని పోషణ చేస్తూ ఇన్ని వందల గోవులు అలా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించి అన్ని వందల గోవుల కండూతి పోవడానికి అంతంత పెద్ద పెద్ద స్తంభాలు 108 గరుకు స్తంభాలు వేశారంటే ఎక్కడ నిలబడినా ఎక్కడ కూర్చున్నా కనపడేటట్టుగా అలా వేసి అంత గొప్ప పూజ చేసి వాటిని ప్రారంభం చేశారు. అంటే గోసేవ విషయంలో ఇక్కడ ఈ ప్రాంగణం ఎంత కొత్త పుంత తొక్కిందో, ఎంత సేవాభావంతో గోవు యందు ఎంత పవిత్రమైన భావనతో ఎంత భక్తి భావంతో చేస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి గోసేవ, గోగ్రాసం పెట్టడం అంత గొప్ప విషయం. గోవుకి చెయ్యడము అంటే యజ్ఞము చేయడం చేత లోకమంతా సంతోషించడానికి ఎట్లా కారణమవుతుందో అట్లా కారణమవుతుంది. అందుకే మీరు మహాభారతం పరిశీలిస్తే మహాభారతంలో భీష్మాచార్యుల వారు చెప్తాడు, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ గో జాతి వృద్ధి చెందుతుంది. 9 సంవత్సరాల క్రితం ఇక్కడ 100 ఆవులు ఉండేవండి, ఇప్పుడు ఇక్కడ 400 500 ఆవులు ఉన్నాయండి. అంటే దాని అర్థం ఏమిటంటే దేవతలు ప్రసన్నులయ్యారని గుర్తు. గో సంతతి పెరగడం, గో జాతి పెరగడం, గోవులు అంత ఆనందంగా ఉండడం, అంత శ్రేష్టమైన పాలనివ్వడం, అంత బాగా ఆరోగ్యంతో గోవులు ఉండడం ఎంతో గొప్పది. సాధు గోమాత భరత భూ శ్వాసకోశ అన్నాడు ఒక కవి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా మిగిలిన అవయవాలు ఎలా ఉన్నా ఊపిరితిత్తులు సరిగ్గా లేవనుకోండి, ఊపిరి అందదు.
ఊపిరి అందకపోతే ఆ వ్యక్తికి సుఖము అన్న మాట ఉండదు. ఊపిరి ఆడినంత కాలం, ఊపిరి అందినంతసేపే సంతోషంగా ఉంటాడు. అట్లా ఊపిరి అందడానికి కారణమైనటువంటి ఊపిరితిత్తులు ఏ స్థానంలో ఉంటాయో భారతదేశానికి అంతటికీ కూడా గోవు శ్వాసకోశ లాంటిది, ఊపిరితిత్తులు లాంటిది. అంటే మనం గోవుని పోషించడం, గోవుని రక్షించుకోవడం అంత గొప్ప విషయం. ఇక గో సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. గోవుని సేవించడం అంత గొప్ప విషయంగా చెప్తారు. గో సేవ కొరకు ప్రత్యేకంగా మేము చేస్తామని అర్రులు చాచి వచ్చి గోసేవ చేస్తారు. ఆ గోసేవ చేసేటప్పుడు కూడా దానికి ఒళ్ళు తొడవడానికి మెత్తటి కూర్చెలు అంటే బ్రష్లు, బట్ట ఇటువంటివి వాడి గో సేవ చేస్తున్నప్పుడు గోవు ఎంత సంతోషాన్ని పొందుతుందో. నేను కాకినాడలో ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల అని ఆ గోశాల ప్రాంగణంలో చూస్తూ ఉంటాను. ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళు నొక్కుతుంటే దాని గోసేవ చేయడంలో నిష్ణాతులైనటువంటి వారు గోసేవ చేస్తూ కాళ్ళు నొక్కుతున్నప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులకి కాళ్ళు నొక్కుతున్నప్పుడు ఎంత ఆనందపడుతూ నించుంటాయో, గడ్డి తింటున్న ఆవులు కూడా గడ్డి తినడం ఆపేసి అంత సంతోషంగా నిలబడి సేద తీరడం నేను చూశాను. గోవు అంత గొప్పది, గో సేవ అంత గొప్పది, ఆవు పాలు అంత గొప్పవి. మనకి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఈ 3 పంచామృతాల్లో 3. 5 అమృతములు చెప్తే మిగిలినవి తేనె, నీళ్లు. తెలియక పంచదార అనుకుంటారు, పంచదార కాదు. ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చిన పెరుగు, ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చిన నెయ్యి, తేనె, మంచినీరు, ఈ 5 కలిపి పంచామృతాలు అంటారు. 5 అమృతాల్లో 3 ఆవు నుంచి వస్తాయి. అలాగే పంచగవ్య ప్రాసనము అని ఒక మాట. ఈ పంచగవ్య ప్రాసనం ఎంత గొప్పది అంటే, ఏదైనా చాలా పెద్ద కార్యం చేసేటప్పుడు, షష్ఠి పూర్తి లాంటి కార్యాలు చేస్తున్నారు అనుకోండి, అటువంటి కార్యములు చేసేటప్పుడు ఆ మనిషికి తేజస్సు కలగడానికి, చేస్తున్న కార్యము యొక్క ఫలితమును అందుకోవడానికి యోగ్యమైన రీతిలో శరీరము పవిత్రము కావడానికి పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. అందులో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అట్లాగే గోమూత్రము, గోమయము అంటే పేడ, ఈ 5టిని సమపాలలో కలిపి, లేదు ఒక్కొక్కసారి శాస్త్ర ప్రకారం కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉంటాయి, కలిపి మంత్రంతో ఆ పంచగవ్యాన్ని ప్రాసనం చేయిస్తాడు. అంటే పంచగవ్య ప్రాసనం అనేది లోపలికి పుచ్చుకుంటాడు. అలా పుచ్చుకున్న కారణం చేత పాపములు ఇంధనము అగ్ని తగిలితే కాలిపోయినట్టు కాలుతాయి అని. దీనికైనా శాస్త్రం ప్రమాణంగా మాట్లాడతాం తప్ప అశాస్త్రీయముగా మాట్లాడటం కుదరదు కదా. శాస్త్రము ప్రమాణము చేసి మాట్లాడాలి ఏ విషయం మాట్లాడాలి. కాబట్టి పంచగవ్య ప్రాసనం అనేటటువంటిది అంత గొప్పది. ఆవుకి పూజ చేస్తే పృష్ఠభాగమునందు, ఎద్దుకు పూజ చేస్తే ముఖమునందు పూజ చేస్తారు. అందుకే గోమిథున పూజ అని ఉంటుంది. గోముధిన పూజ అంటే ఆవుకి ఎద్దుకి కలిపి పూజ. గోవు యొక్క వెనక భాగంలో చేస్తారు, ఎద్దు యొక్క ముఖానికి చేస్తారు. అంటే ఆవు యొక్క పృష్ఠభాగం మన ముందు ఉండేటట్టు, ఎద్దు ముఖం మన ముందు ఉండేటట్టు కట్టి రెండిటికి కలిపి పూజ చేస్తారు. గోవు అంటే భగవంతుడు కూడా ఎంత ప్రసన్నుడవుతాడు అనడానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ భూమి ఎంత భారాన్నైనా వహిస్తుంది. నాకు బరువు ఎక్కువైపోయింది అన్న మాట భూమి అందం. భూమికి బరువు ఎప్పుడు ఎక్కువైపోతుంది అంటే భగవంతుడు వద్దన్న పనులు చేసే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. భగవంతుడు వద్దు అన్న పని చేయడమే పాపం చేయడం. ఈ పాపాచరణము చేసేటటువంటి వారి సంఖ్య ఎక్కువైపోతుంది. శాస్త్ర వ్యతిరేకముగా ప్రవర్తించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతాయి. దానికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రోత్సహించే వారు ఎక్కువైపోతాయి. పాపము ఎక్కువైపోయిందని గుర్తు. ఆ పాప భారం పెరిగితే మాత్రం భూమి తట్టుకోలేదు. ఇతర భారాన్ని, భౌతికమైన భారాన్ని, లౌకికమైన భారాన్ని, ఎంత భారాన్నైనా భూమి తట్టుకుంటుంది. కానీ పాప భారం తట్టుకోలేదు. అప్పుడు పాప భారం తగ్గించమని ఎవరిని అడుగుతుంది అంటే స్థితికారుడు. కాబట్టి
పాపమును తొలగించి ధర్మమును కాపాడవలసిన కర్తవ్యం విష్ణు భగవానుడు స్వీకరిస్తాడు కాబట్టి విష్ణువుని ప్రార్థన చేస్తుంది భూమి. భూమిగా భూదేవిగా ప్రార్థన చెయ్యదు. వెంటనే జోక్యం చేసుకోవాలి అంటే భూమి గోరూపాన్ని పొందుతుంది. మీరు అందుకే భాగవతం ప్రథమ స్కంధం చూస్తే మొట్టమొదట భూమి గోరూపాన్ని పొందింది, ధర్మం వృషభ రూపాన్ని పొందింది. ఈ రెండూ కలిసి గోవిధునంగా నిలబడ్డాయి పరీక్షిత్ మహారాజు గారు వచ్చినప్పుడు. అంటే ఆవు రూపాన్ని భూమి పొంది ప్రార్థన చేస్తే విష్ణువు కూడా వెంటనే జోక్యం చేసుకుంటాడు. అంటే భూమి కూడా తొందరగా భగవంతుడు జోక్యం చేసుకోవాలి అంటే గోరూపాన్ని పొంది ప్రార్థన చేస్తుంది. అంటే భగవంతుడికి గోవు యొక్క రూపం కానీ, గోవు యొక్క ప్రార్థన కానీ, గోవు యొక్క వినతి కానీ ఎంత తీవ్రంగా స్వీకరిస్తాడనడానికి ఉదాహరణగా చూడాలి. భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్తాడు, నేను అవతారం ఎప్పుడు తీసుకుంటాను అన్న విషయాన్ని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను అవతారంగా రావడానికి, దుష్టుల్ని సంహరించడానికి ఎవరినో దుష్టులు అన్నారన్న కారణం చేత నేను వచ్చి సంహరించను. అవతల వాణ్ణి సంహరించడానికి తగిన పాపము చేశాడు అని నేను ఎప్పుడు నిర్ణయం చేసుకుంటాను అంటే వాడు గోవులందు ధర్మ పదవి ఎందు తవిని నాయందు ఆయన చెప్పినటువంటి వరుస క్రమంలో కొన్ని విషయాలు చెప్పాడు. శృతులు వేదముల యందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, తవిని నాయందు వాడు ఎన్నడులుగు నాడే హింస పొందు అన్నాడు. వేద తిరస్కారం, అట్లాగే వేదము చదువుకొని వేదభాష్యాలు చదువుకొని లోకమంతా బాగుండాలని మంత్రభాగం అన్వయం చేసేటటువంటి వారిని విమర్శించి తక్కువ చేసి బాధ పెట్టే ప్రయత్నం చేయడం, ధర్మాన్ని తక్కువ చేసి ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని ప్రచారం చేస్తూ అధర్మం గురించి పాటుపడుతూ సదాచారమును తిరస్కరించి దురాచారం వైపు ప్రవర్తించే వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని, గోవులను బాధ పెట్టి గోవుల పట్ల ఉదాసీనంగా ప్రవర్తించిన అప్పుడు నేను జోక్యం చేసుకుని అవతార స్వీకారం చేసి ధర్మాన్ని నిలబెడతాను అంటాడు ప్రహ్లాదోపాఖ్యానం. అంటే గోవు అంత గొప్పది. గోవులను కాపాడవలసి వస్తే పాండవులు అజ్ఞాతవాస నియమాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి గబగబా ఆ గోవులని సంరక్షించారు. అప్పటికి అజ్ఞాతవాస సమయం అయిపోయింది కాబట్టి ఏ ఇబ్బంది రాలేదు. అంటే ధర్మం అంత గొప్పది. అందుకే భీష్ముడు విరాట పర్వంలో అంటాడు, ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ధర్మం ఉన్నది అని గుర్తు ఏమిటంటే అక్కడ గోవులు చాలా పుష్టిగా ఉంటాయి, అక్కడ బాగా హితకరమైనటువంటి పాలిస్తాయి. హితకరమైన పాలనిచ్చి పుష్టితో కూడుకున్న గోవులు ఉండి గోవుల సంఖ్య పెరుగుతోంది అంటే అక్కడ ధర్మం ఉన్నది అని గుర్తు అంటారు. అంటే గో సంపద వర్ధిల్లడం అంత గొప్పది. నేను లోకంలో శ్రీమంతుడు అని ఒక మాట వినుంటారు. శ్రీమంతుడు అంటే చాలా ఐశ్వర్యవంతుడు అని చెప్పవలసి వస్తే ఆయన్ని శ్రీమంతుడు అని పిలుస్తారు. అలాగే గోవులు ఎక్కువ కలిగిన వారిని గోమంతుడు అని పిలుస్తారు. సాధారణంగా లోకంలో అంతగా ప్రచారంలో లేని విషయం. శ్రీమంతుడు అని పిలిచినట్టు గోమంతుడు అని పిలుస్తారు. గోమంతుడు అంటే అన్ని గోవులను పోషణ చేస్తాడు, ఆయన అన్ని గోవులను కాపాడుతూ ఉంటాడు అని. గోలోకమని మహాభారతంలో వర్ణిస్తారు. శరీర పతనానంతరం గో సంరక్షణ చేసిన వాళ్ళు అంత తేలికగా గోలోకానికి వెళ్ళిపోతారట. గో సంరక్షణ గురించి, గో సేవ గురించి మహాభారతంలోనే భీష్మాచార్యుల వారు అద్భుతమైన విషయాన్ని చెప్తే దాన్ని తిక్కరగా ఆంధ్రీకరించారు. పరమ పవిత్రముల్ యజన భాజనముల్ తము విన్న చూచిన దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగా చాలు. ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికుల్తుర నివారణ సొత్తురు వారునాకమున్ అన్నాడు. పరమ పవిత్రములు. దేవాలయాలు కూడా కొంతకాలం అయిన తర్వాత శక్తిని కోల్పోతాయి. అనేక కారణాల చేత దేవాలయం యొక్క శక్తి తగ్గిపోతే మళ్ళీ మూర్తి కింద ఉన్న చక్రాన్ని తవ్వి తీయడం సాధ్యం కాదు. కాబట్టి చక్రానికి శక్తినివ్వడానికి పైన ఉన్నటువంటి
ఆ గోపుర కలశకి అభిషేకం చేస్తారు. అట్లా ఇంచుమించుగా ఒక 12 సంవత్సరాలు అయిపోయిన తరువాత దేవాలయాలన్నిటికీ కూడా అట్లా మళ్ళీ అభిషేకాలు చేస్తారు, చేసి శక్తి పెంచుతారు. అంటే దేవాలయాల యొక్క శక్తి అయినా తగ్గే అవకాశం ఉంటుంది. మనిషికి కూడా పవిత్రత తొలగి ఒక్కొక్కసారి అపవిత్రత కలుగుతుంది. అసలు అపవిత్రత అన్న మాట లేకుండా ఎప్పుడూ పవిత్రంగానే ఉండేది ఏది అంటే గోవు ఒక్కటే. అసలు గోవు ఉన్న చోట అపవిత్రత అన్న మాట లేదు. గోవు ఎక్కడ తిరిగిందో అంతకన్నా పవిత్రమైన ప్రదేశం లేదు. అందుకే పరమ పవిత్రములు. యజుర్వేద వ్యాఖ్యానంలో ఒక మాట అంటారు, ఎప్పుడైనా ఏదైనా యజ్ఞం కానీ యాగం కానీ హోమం కానీ చేస్తున్నప్పుడు ఒక్క సామవేదంలో తప్ప మిగిలిన చోట్ల స్వరభంగం కాకూడదు. అటువంటి దోషం పొరపాటున ఎప్పుడైనా ఎక్కడైనా దొర్లితే తద్దోష పరిహారార్థం యజమాని చేసేటప్పుడు ఎక్కడైనా దోషం దొర్లితే దోషం పోవడానికి ఏం చేస్తారంటే పక్కన గోవును కట్టి ఆ గోవుకి సేవ చేస్తూ గ్రాసం పెడుతూ ఉంటారు. గోవు ప్రసన్నురాలైతే ఇక్కడ హోమంలో దోషాలు కూడా తొలగుతాయంటారు. అంటే గోవు అంత శక్తివంతం. పరమ పవిత్రములు యజనభాజనములు. యజ్ఞం చెయ్యాలి అంటే గోవు ఉండి తీరాలి. నేను మొట్టమొదట నా ప్రసంగ ప్రారంభంలోనే చెప్పాను, అసలు యజ్ఞం చెయ్యడానికి గోవు లేకుండా సాధ్యం కాదు. యజనభాజనములు తము విన్న చూచిన గోవు వంక ఒక్కసారి చూశాడు అనుకోండి, ఇక అంతకన్నా పవిత్రమైనటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. నిజానికి నిద్ర లేస్తూ ఒక్కసారి ఆవుని స్మరించమంటారు. అట్లాగే తలంబ్రాలు పోసుకుంటారు పెళ్లిలో. అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఒకళ్ళ కళ్ళల్లో ఒక్కొక్కళ్ళు చూసుకునేటప్పుడు కపిలాన్ స్మారయంతు, ఆ కపిల గోవుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమంటారు. అంటే గోవుని స్మరించడం, గోవుని చూడడం అంత గొప్ప విషయం. ఆవుని చూడడం జీవితంలో అంత అదృష్టం. తము విన్న చూచిన గోవుల గురించి వినడం, గోవుల గురించి చెప్పుకోవడం, గోవుల్ని రక్షించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోసేవ చేయడం, గోగ్రాసం పెట్టడం, గోవుని దత్తత తీసుకోవడం, ఇవన్నీ అంత గొప్ప విషయాలు. కాబట్టి తము విన్న చూచిన దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగజాలు. ఆ గోవు యందు భక్తి కలిగిన వాళ్ళ యొక్క పాపకర్మలని తీసేసేయడంలో పరబ్రహ్మమునకు ఎంత శక్తి ఉంటుందో గోవుకు అంత శక్తి ఉంటుంది. కాబట్టి దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగజాలు. ప్రధాన కర్తకు ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు. యజ్ఞయాగాది క్రతువులు పుణ్యకర్మలు చేసేటటువంటి వాళ్ళు గోవుని సేవించిన కారణం చేత, గోపూజ చేసిన కారణం చేత వాళ్ళకి ఆ ఫలితం రావడం ఖాయంగా ఉండేటట్టు చూడటంలో ఇక గోవుని మించినది లేదు. కాబట్టి ప్రధాన కర్తకు ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తురు అనివారణ తొత్తురు అరుణాకమున్. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు అనేక గదులు కట్టుకున్నా మా ఇల్లే కాబట్టి ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళడానికి నాకు అనుమతి అక్కర్లేదు. ఏదో నేను మా ఇంట్లోంచి ఎదురుగుండా ఉన్న ఇంకో ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఆ ఇంటి వాళ్ళ అనుమతి తీసుకోవాలంటే ఒకసారి మీతో మాట్లాడాలి, లోపలికి రమ్మంటారా అని అడగాలి. నా ఇంట్లో నేను యువతల గదిలోంచి అవతల గదిలోకి వెళ్ళడానికి అనుమతి ఎందుకు? ఎంత తేలికగా వెళ్ళిపోతానో అంత తేలికగా శరీరపతనానంతరం స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నాడు గోసేవ చేసినవాడు. కాబట్టి ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులెవ్వరతొగ వానికొల్తురు అనివారణ చొత్తురు వారునాకమున్. వారు ఏ విధమైన అనుమానం లేకుండా ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పి గోవు యొక్క వైభవం గురించి మనకి మహాభారతంలో వ్యాసుల వారు చెప్తే దాన్ని తిక్కన గారు ఆంధ్రీకరించి మనకి పర్వాలలో అందించారు. అంత గొప్పది గోవు. లోకంలో ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వస్తువు ఎంత గొప్పదైనా దాన్ని బాగా మనం ఆదరించాలి అన్న బుద్ధి కలగాలన్నా ముందు ఉండవలసినది ఏది అంటే శాస్త్రము మీద నమ్మకం ఉండాలి, గురువాక్యము మీద నమ్మకం ఉండాలి. శాస్త్రము మీద గురువాక్యము మీద నమ్మకము లేనంత కాలము ఏది చెయ్యాలన్న కోరిక పుట్టదు.
కలియుగానికి ఉండే ప్రధాన లక్షణం ఏమి అంటే భాగవత ప్రారంభంలో అంటారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఇవ్వీ చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడమో ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు. అలసత్వం, మందబుద్ధి, సోమరితనం, మంచి కార్యం చెయ్యాలన్న కోరిక పుట్టకపోవడం ఇవన్నీ కలియుగానికి ఉండే లక్షణాలు. అందుకే కలియుగంలో భగవంతుడి యొక్క వైభవం ఏమి అంటే ఆయన ఎప్పుడూ కూడా సద్బుద్ధిని లోకానికి ప్రచారం చేస్తూ ఉంటాడు. అందుకే అనేక మంది గురువుల రూపంలో భగవంతుడు వచ్చాడు. గురువు అన్న మాటకి అర్థాన్ని మీరు ఒక కోణంలో పరిశీలన చేస్తే గురువు అంటే బరువు అని అర్థం. బరువు అంటే భౌతికంగా శరీరం యొక్క బరువుని బట్టి చెప్పరు. ఈయన బాగా బరువుగా ఉన్నాడు కాబట్టి ఈయన గురువు గారండి అనరు. బరువున్నవాడు గురువు కాడు, శిష్యుడి దృష్టిలో బరువైన వాడు గురువు. శిష్యుడి దృష్టిలో అంటే శిష్యుడు మా గురువు గారి కన్నా గొప్పవారెవరు, మా గురువు గారి నోటితో శుభం భూయాత్ అంటే మా గురువు గారు ఏం చెప్పారో అది సత్యము, మా గురువు గారి నోటి వెంట అసత్యం రాదు. ఆయన ఏదైనా చెప్పారు అంటే దానిని మించినది ఇంకొకటి ఉండదు. అది నేను ఆచరిస్తానన్న నమ్మకం ఉన్నదనుకోండి, అది శిష్యుడికి గురువు పట్ల ఉన్నటువంటి గురి. ఆ గురి ఉంటే తప్ప గురువు కాడు. లోకంలో కొంతమంది గురువు గారు అని పిలుస్తారు. నోటితో గురువు గారు అని సంబోధించినంత మాత్రం చేత నిజానికి గురుత్వం లభించదు. గురుత్వము దేని చేత లభిస్తుంది అంటే అవతల వారికి యువతల వారి యందు ఉన్న గురి కారణము చేత గురువు అవుతాడు. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలించండి, ఎవరు ఎవరికి గురువు అంటే ఎవరికి ఎవరి యందు గురి ఉన్నదో వారు గురువు అవుతారు. కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గర ఉపదేశం పొందాలి అని కోరిక. అనేక కారణముల చేత కబీర్ దాస్ గారు రామానందుల వారి దగ్గర ఉపదేశం పొందడానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయేమో అని అనుమానం వచ్చింది ఆయనకి. ఎట్లాగైనా గురువు గారి దగ్గర ఉపదేశం పొందాలి. గురువు గారు ఏం చేయాలి? శిష్యుడిని ముట్టుకోవాలి, ముట్టుకుని ఉపదేశం చేయాలి. గురువు గారి పాదం శిష్యుడి తల మీద పెట్టి ఉపదేశం చేస్తే ఇంకా గొప్ప. అది చాలా చాలా గొప్పదిగా వర్ణింపబడుతుంది. మహాత్ములైన గురువులు అట్లా చేయడం ఉపదేశం. అందుకని కబీర్ దాస్ గారు ఏం చేశారంటే రామానందుల వారు ప్రతిరోజు పొద్దున్నే గంగా స్నానానికి వెళ్ళేవారు. బాగా చీకట్లో గంగా స్నానం చేసి బయటికి వస్తుంటే ఏమీ తెలియనట్టు ఆ పక్కన ఉన్నటువంటి ఇసుక తిన్న మీద అడ్డంగా పడుకున్నారు బోర్లా కబీర్ దాస్ గారు. రామానందుల వారు రామనామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ చీకట్లో అక్కడ కబీర్ దాస్ గారు పడుకున్నారని చూడలేదు. ఆయన తల మీద పాదం వేసి వెంటనే అది తల అని అర్థమై శ్రీరామ్ 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 అన్నారు. నా తల మీద గురువు గారి పాదం పడి శ్రీరామ్ అన్నారు కాబట్టి నాకు గురువు గారు రామతారకం ఉపదేశం చేసినట్టే అని గురువు గారి మీద దృష్టి పెట్టుకుని తరించిపోయాడు కబీర్ దాస్ గారు. శిష్యుడి యొక్క దృష్టికోణం, అసలు శిష్యుడికి గురి ఉండాలి తన గురువు మీద. ఆ గురి సరి అయిన గురువు గురించి అవగాహన ఉండి గురువు మీద ఆ గురి ఉండాలి. ఆ గురి లేదనుకోండి, గురువు గారిని పిలిచినంత మాత్రం చేత ఉపయోగం ఏముంటుంది? శిష్యుడికి ఆ నమ్మకం ఉండాలి. గురువు మీద ఆ నమ్మకం ఉన్నప్పుడు, శాస్త్రం మీద నమ్మకం ఉన్నప్పుడు దానిని శ్రద్ధ అని పిలుస్తారు. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కటితా సిద్ధిః యయా వస్తూపలభ్యతే. మా గురువు గారి కన్నా గొప్పవారెవరు? శాస్త్రము కన్నా గొప్పది ఇది. ఈ నమ్మకం ఎవరికి గట్టిగా ఉంటుందో వారు శ్రద్ధావంతులు అని గుర్తు. గురువు ఏం చెప్తారు? తేలికైనటువంటి మార్గంలో తరించేటటువంటి మార్గాన్ని చెప్తారు. మీరు శివారాధన చెయ్యండి, విష్ణువారాధన చెయ్యండి, అంబికని ఆరాధించండి, సూర్యుడిని ఆరాధించండి, కానీ
సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే గోసేవ, గో పూజ ఏ విధానము తిరస్కరించదు. అయినప్పుడు అటువంటి గోపూజ, గో సంరక్షణ, గోసేవ చెయ్యకుండా ఉండడం ఎట్లా సాధ్యం? అసలు నేను ఎన్ని దేవాలయాలకు వెళ్ళానన్న దానికన్నా, ఎన్ని దేవాలయాలు కట్టానన్న దానికన్నా, ఎన్ని దేవాలయాలకి ప్రదక్షిణాలు చేశానన్న దానికన్నా, ఇన్ని దేవాలయాల ఉనికికి ఆధారం గోవు. ఆ దేవాలయాలలో ఉన్న దేవతలకు హవిస్సెల పెడుతోంది, గోవు వల్ల పెడుతోంది. అసలు దేని వలన ఇదంతా నిలబడిందో, దేని వలన సనాతన ధర్మమే ఆధారపడి ఉన్నదో, ఏది లేకపోతే అసలు ఇక ధర్మం అన్న మాట మీరు ఉచ్చరించడానికి కూడా సాధ్యం కాదో, యజ్ఞయాగాది క్రతువులే ప్రశ్నార్థకమైపోతాయో, వాటన్నింటికీ ఆధారభూతమైనటువంటి గోసేవ నా వలన జరగకపోతే, నేను గోశాలకు వెళ్ళకపోతే, నా పేరు మీద గోవులకు కైంకర్యం జరగకపోతే, నా పుట్టినరోజు వచ్చింది, నేనంటే నా గురించి చెప్పుకుంటున్నా. ఒకప్పుడు నా పుట్టినరోజు వస్తే మా అమ్మ ఎంతో ప్రీతితో పాపం మధుర పదార్థం తయారు చేసేది. రేపు నా పుట్టినరోజు అంటే ఇవాళ నుంచి ఎంత సంతోషపడిపోయేదో. పొద్దున్నే నాకు తలస్నానం చేయించి మధుర పదార్థం పెట్టేది. ఇవాళ మా అమ్మగారు లేరు, ఆవిడ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. శాస్త్రం అంది, నువ్వు అలా బెంగ పెట్టుకోకూడదు. నువ్వు నీ తల్లిని తెలిచి నీ పుట్టినరోజు నాడు కందుల నీరు పెట్టుకోకూడదు. ఎందుకనంటే పరదేవత చాలా విచారించింది. లోకంలో ఏ ప్రాణికైనా అమ్మంటే అంత ఇష్టం, మనిషికే కాదు. కోడి పిల్లకి కోడి పెట్టంటే అంత ప్రాణం దాని తల్లి అంటే దానికి. కుక్క పిల్లకి కుక్క అంటే అంత ఇష్టం, పంది పిల్లకి పంది అంటే అంత ఇష్టం. ఎంత పెద్దదైపోతే మాత్రం తల్లిని తీసేస్తే వాడు ఏడుస్తాడే. మరి నేను ఎట్లా వాడిని తల్లిని తీసి వాడికి తల్లి కనపడేటట్టు చెయ్యాలంటే నేనేం చెయ్యాలి అని ఆలోచించిందట. ఒక్క అమ్మని నేను తీసుకునే ముందు వాడికి 3 అమ్మలను ఇచ్చి తీసుకుంటానని 3 అమ్మల్ని ఇచ్చింది. అదే మొట్టమొదటిది గోమాత. నా పుట్టినరోజు నాడు మా అమ్మ లేదని నేను బెంగ పెట్టుకోక్కర్లేదు. నేను ఆ రోజున ఆవు పాలలో నల్లటి నువ్వులు వేసుకుని బెల్లం వేసుకుని తింటే ఆయుర్వృద్ధి కారణం. మా అమ్మ పెట్టిన మధుర పదార్థం తిన్నట్టే. నేను ఆ రోజు గోపూజ చేసి గోవుకి ప్రదక్షిణం చేస్తే మా అమ్మ పూజ చేసినట్టే. అమ్మ ఒక్కదాన్ని తీసుకోవాలి అంటే పరదేవత లోకమాత 2 అమ్మల్ని ఇచ్చింది, భూమాత, గోమాత. మీ అమ్మని చూడాలనుకుంటే అదిగో మీ అమ్మ వాటన్నిటిలో ఉంది. మీ అమ్మని ముట్టుకోవాలంటే గోవులు ముట్టుకో. మీ అమ్మకి ఏదైనా, అమ్మ ఇవాళ ఏదో చాలా ఇష్టం అమ్మకి, ఇది అమ్మకి పెట్టాలని నీకు అనిపించింది, వెళ్ళి గోగ్రాసం పెట్టు, నువ్వు అమ్మకి పెట్టినట్టే. అమ్మని తీసుకునే ముందు గోమాతనిచ్చింది. నేను గోమాతని చూడడానికి వెళ్ళడానికి కష్టం, పెద్దవాడిని అయిపోయానంటావా, భూమాతనిచ్చింది. నువ్వు ఎక్కడున్నా ఈ తల్లిలోనే ఉంటావు. ఆ తల్లి పాలు తాగి పెరిగావు, చివరికి ఈ తల్లిలో కలిసిపోవాలి. ఈవిడ నీకు ఎప్పుడూ కనపడుతుంది. అందుకని భూమాతగా గోమాతగా రెండిటిని ఆ పైన భక్తితో సేవించడానికి దేశమాతని. భూమాతలో అంతర్భాగమేగా దేశమాత. ఇన్నిటిని ఇచ్చి జన్మనిచ్చిన తల్లిని పరదేవత తీసుకుంది. శాస్త్రములు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారంటే దీని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. భీష్మాచార్యుల వారంతటి వాడు పంచమ వేదంలో చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, వేదం గౌరవారగ్నిహోత్రం అంది. గో సూక్తం అని వేదంలో గోవుల మీద సూక్తం ఉంది. దుర్గా సూక్తం, భూ సూక్తం, పృథివీ సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఇవన్నీ ఉన్నట్టే గో సూక్తం. ఆగావో వగ్మన్ ఋతభద్రమగ్రం సీదంత గోష్ఠే రణయంతస్మే ప్రజావతీ పురరూపాయ స్యు ఇంద్రాయ పూర్వే రుషసోదుహానా అని. గోవులు పుష్టిగా ఉండాలి. ఎప్పుడు నాకు ఆవుల అరుపులు వినపడుతూ ఉండాలి. ఆవులు మా ఇంటి ముందు ఉండాలి. ఎప్పుడు ఆవులు నా ముందు ఉండాలి, ఆవులు నా వెనక ఉండాలి. నేను రోజు గోవుల్ని పోషించాలి. అంటే ఇవన్నీ ఎవరు చెప్పింది? గురువాక్యం. గురువు అంటే మనకి గురి. గురువు అంటే మనం ఎన్ని నమస్కారాలు పెట్టామన్న దాంతో కాదు, గురువు సంతోషించేది దేని వలన?
తను చెప్పిన మాట ఎవరు పాటిస్తున్నాడో వాడిని చూసి గురువు సంతోషిస్తాడు. గురువుకి నువ్వేదో చేసి గురువుని సంతోష పెట్టగలనుకోవడం భ్రమ. ఎందుకనంటే గురువు భౌతికంగా దేన్ని కోరడం. నాకు ఈ పంచెల సాపు కావాలి, నాకు ఈ డబ్బు కావాలి, నాకు ఈ గొలుసులు కావాలి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. గురువు కోరడం. గురువుకి చాలా ఇష్టమైన పని ఏమిటంటే శాస్త్రము చేత ప్రతిపాదింపబడినది ఏదో అది గురువుకి ఇష్టం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సనాతన ధర్మానికి అంతా చేసి చిట్ట చివరం ఒక మాట అన్నారు. గోమాత విషయంలో చెయ్యవలసినంత నేను చెయ్యలేకపోయానేమో అన్నారు. అంటే గో సంరక్షణ అంత ప్రధానమైన విషయం. అప్పుడు గురువుల మాట మనం నిలబెట్టినట్టే కదా. గురువు దేని చేత సంతోషిస్తారు? గురువు గారు సంతోషించే పని చేసి మనం గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి. గురువు గారు లోపల కూర్చున్నారు, ఆవు అక్కడ కూర్చుని ఉంది, ఆవు పడుకుని ఉంది. మనం గోవుకి ప్రదక్షిణం చేసి గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి. గురువుగారు ఎంతో సంతోషిస్తాడు, వీడు నేను చెప్పిన మాటని శాస్త్రాన్ని పాటించాడు అని. గురుప్రీతికి కారణం గోసేవ. గోసేవని మించినది ఇంకొకటి లేదు. గోసేవ చేసిన కారణం చేత దాన్ని చెప్పిన గురువులు కూడా సంతోషిస్తారు. కాబట్టి గురుస్థానమైనటువంటి ప్రదేశంలో ఎక్కడ గురువు ఆరాధింపబడుతున్నారో అటువంటి చోట మనం గోసేవ చేసి గురువుగారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి, అప్పుడు గురువుగారు ఎంతో ప్రీతి చెందుతారు. గురువు విషయంలో ఒక ప్రధానమైన భేదం ఉంటుంది. మీరు బాగా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. గురువు రెండుగా ఉంటాడు, గురువు ఆచార్యుడు అని. ఇద్దరిది సమాన స్థాయి, ఇద్దరిలో ఏ విధమైనటువంటి భేదము ఉండదు. నువ్వులు గింజంత తేడా కూడా ఉండదు. కానీ ఒకరేం చేస్తారంటే ఆచారమును పాటిస్తారు. ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమం యొక్క నియమ పాలనం చేస్తారు. ఉదాహరణకి శంకరాచార్య, భీష్మాచార్య, ద్రోణాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి, శంకరాచార్య అన్నాను అనుకోండి. ఆచార్య అంటే ఆచరించిన వారు, ధర్మాచరణము చేస్తారు. ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగిన ధర్మమును పరిపాలన చేసి చూపిస్తే ఆచార్యుడు అంటారు. ధర్మాన్ని ఒక్కొక్కసారి అసలు ఇంకా పరిపాలన చేయడం అన్నమాట కూడా వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి తనలో తానే ఎప్పుడు రమిస్తూ ఉంటారు పరబ్రహ్మస్వరూపంగా. అది ఎంతగా రమిస్తూ ఉంటారు అంటే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అది యోగము కానివ్వండి, భోగము కానివ్వండి, కలిసి రానివ్వండి, కష్టము కానివ్వండి, తమలో తాము రమిస్తూ ఉంటారు. కొందరు అవధూతలై ఉంటారు. అవధూతలు అంటే శరీరం మీద వస్త్రధారణ కూడా చేయరు. వస్త్రధారణ కూడా విడిచిపెట్టి మహాభాగవతంలో ఏకాదశ స్కంధంలో యదు అవధూత సంవాదము అని వస్తుంది. అందులో ఒక పద్యంలో అవధూత యొక్క స్థితిని వర్ణిస్తారు. అసలు ఒక చోట ఉండరు. ఇక్కడ ఉంటాడని నమ్మకం ఉండదు. ఉదయం 10 గంటలకు అక్కడ కనపడ్డవాడు 11 అయ్యేటప్పటికి ఇంకో చోటుకి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక చోట ఉండరు. ఒక చోట ఉండకుండా ఒంటి మీద వస్త్రం కూడా వేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. అంటే తమలో తాము ఎప్పుడు ఆత్మస్థితి ఎందు రమిస్తూ ఉంటారు అవధూతగా. అప్పుడు ఆయన ధర్మ పరిపాలన చేశారా అండి? ఆయన సంధ్యావందనం చేశారా? ఆయన పూజ చేశారా? ఇవన్నీ అన్వయం కావు. అగ్ని ఏది చేసినా పవిత్రమై ఆత్మ అనబడేటటువంటి జ్ఞానము చేత రగిలిపోతూ ఉంటాడు యోగి. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు పరమశివుడు. జ్ఞానం అనేటటువంటి అగ్ని పర్వతంలా వెలుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆయన ఎందు ఏ కర్మలు అన్వయం కావు. అప్పుడు ఆయన నిత్యకర్మలు చేశాడా చేయలేదా అన్న విషయం అన్వయం కాదు. అట్లా తిరిగేటటువంటి గురుస్వరూపాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు మన ఊహలకి మన తర్కాలకి అందరు ఆయనది కులమా, ఆయనది మతమా, ఆయన ఈ సంప్రదాయమా, ఆయన ఇట్లా కట్టుకున్నారా, ఇట్లా పెట్టుకున్నారా, ఇవి అందం. అప్పుడు పట్టుకోవలసింది ఏమిటంటే ఆయన మాట పట్టుకోవాలి. ఆయన ఏ మాట చెప్పారో ఆ మాట పట్టుకొని నువ్వు అనుష్ఠించాలి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని తనలో తాను ఆత్మగా రగిలుతూ ఉంటాడు.
ఆయనకి శరీర సంబంధం లేదు. అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి ఉన్నారు. ఆయనకి ప్రాణోత్క్రమణం అవుతుంటే వైద్యులు ప్రాణవాయువు తీసుకొస్తుంటే వద్దు వద్దని చెప్పి శరీరాన్ని సాక్షిగా చూస్తూ తాను ఆత్మగా శరీరంలోంచి పైకి లేచి అరుణాచలానికి అందరూ చూస్తుండగా ఆత్మజ్యోతి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయింది. ఆయనలా గడ్డం పెంచుకుని నేను కూడా ఆయనలా ఓ గోచి పెట్టుకు తిరిగితే నేను భగవాన్ రమణ మహర్షిని అయిపోతానా? ఎలా అవుతాను? జ్ఞానము కలిగితే అవుతాను. జ్ఞానము కలిగే వరకు కర్మ విడిచిపెట్టకూడదు. జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించలేవు. అజ్ఞానిని అనుకరించరాదు. ఒకడికి శాస్త్రంతో ప్రమేయం లేదు, శాస్త్ర ప్రమాణం అంగీకరించడు. శాస్త్రం చెప్పడం ఏంటండి? ఎవరు చెప్పారండి తదినం పెట్టమని? ఎవడు చెప్పాడండి పుట్టినరోజు నాడు నల్ల నువ్వులు తినమని? ఎవడు చెప్పాడండి పుట్టినరోజు నాడు ఆవు పాలు తాగమని? ఎవడు చెప్పాడు గోవు గడ్డి పెడితే పుణ్యం వచ్చిందని? భీష్ముడు చెప్పాడు. భీష్ముడు చెప్తే మాత్రం ఏమిటండి? ఆయనకి ఎవరు చెప్పినా కాదు, తను చెప్పిందే ఆయనకి శాస్త్రం. అప్పుడు అజ్ఞానిని అనుకరించరాదు. ఆయన అలా అన్నాడని దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. అందులో కలియుగంలో అటువంటివి ఎక్కువ వినపడుతుంటాయి, వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు. జ్ఞానిని అనుకరించలేవు. ఆయన ఏం చేశాడో అది నువ్వు చేయలేవు. కృష్ణ భగవానుడు ఏం చేశాడో అది నువ్వు చేయలేవు. రాముడు ఏం చేశాడో అది చెయ్యాలి. కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. అంటే సద్గురువు ఆయన ఏ కులం అండి, ఆయన ఏ మతం అండి, ఏ ఆచారం అండి, ఏ సంప్రదాయం అండి, ఆయన ఏం చేశారండి, పొద్దున్న మధ్యాహ్నం ఏం చేశారండి, సాయంకాలం ఏం చేశారండి, ఆయనకి ఏ మంత్రం ఉపదేశం ఉందండి, ఆయన తపస్సు ఎక్కడ చేశారండి, ఆయన ఏ గుడికి వెళ్ళారండి, ఆయన ఎన్ని ప్రదక్షిణాలు చేసేవారండి, ఇవి జ్ఞానికి అన్వయం కావు. జ్ఞాని వీటన్నింటినీ దాటిపోయి కేవలము శరీరమునందున్నప్పటికీ ప్రారంధమైపోయే వరకు శరీరమును డొల్లల అంటే కురుడి చూడండి, కొబ్బరికాయ నుంచి విడిపోయి వేరుగా ఉన్నట్టుగా తాను ఆత్మస్థితి ఎందు నిలబడి ఉంటాడు. అలా నిలబడి ఉండేటటువంటి వారెవరో ఆయన జ్ఞాని అయినటువంటి గురువు. అటువంటి జ్ఞాని అయిన గురువుకి ఇక ఆచారము అన్న మాటని అన్వయం చేయడం సాధ్యం కాదు. ఒక్కొక్కరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఆ శంకరాచార్యులు వారు వెళ్ళలేదా అంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా లోకం కోసం, లోకానికి మర్యాద నేర్పడం కోసం ఆచారం పాటిస్తారు. అది వాళ్ళ కోసం కాదు. అలా పాటించి చూపిస్తే ఆచార్యులు అంటారు. పాటించి చూపించకపోయినా స్థితిలో ఉన్నవారిని గురువులు అంటారు. అది సూక్ష్మ భేదం. ఇద్దరిని కలిపి సాధారణంగా గురువాక్యం చేతనే నిర్వహిస్తారు. గురువు గారు అంటారు. అంటే గురువు గారిని పిలిచినంత మాత్రం చేత ఆయన ఆచారమును విడిచిపెట్టారని నిర్ణయం చేయకూడదు. ఆయన గురువు అని పిలవబడ్డాడు అంటే ఆచారమును పాటించినవాడు కావచ్చు, జ్ఞానమును పొందినవాడు కావచ్చు. గురువాక్యమును పట్టుకున్నావా లేదా? గురువాక్యమును పట్టుకోవడం చాలా చాలా ప్రధానం. అన్నిటికన్నా ఒక్క మాట గురువుగారు చెప్పింది నీకు బాగా జీర్ణమైతే, ఒక్క మాట గురువుగారు చెప్పింది నువ్వు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగితే అదొక్కటి చాలు తరింపజేస్తుంది. అటువంటి గురువులు సంతోషించాలంటే మనం చెయ్యవలసిందేది? ఏ గురువైనా ధర్మమునకు ఇరుసైనటువంటి గోవు యొక్క సేవ గురించి ప్రతిపాదిస్తున్నారు కాబట్టి అటువంటి గోసేవ మనందరం చేసిన నాడు అది శంకరాచార్యుల వారిని మీరు పిలవండి, మహాస్వామి వారిని మీరు పిలవండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అనండి, చంద్రశేఖర భారతీ స్వామి అనండి, రామకృష్ణ పరమహంస అనండి, వివేకానందుడు అనండి, సాయిబాబా గారు అనండి, వాళ్ళందరూ సంతోషిస్తారు. గురువు సంతోషించడానికి గురువు చేత ప్రతిపాదింపబడినటువంటి పని యందు సత్యబుద్ధితో చేయుటయే. కాబట్టి ఈ ప్రాంగణం యొక్క విలువ కొన్ని కోట్ల రెట్లు ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడకొచ్చి చేసినటువంటి గోసేవ వలన ఏకకాలమనందు సకల దేవతా స్వరూపిణి అయిన గోవు, సకల దేవతా స్వరూపిణి అయిన గురువు ఇద్దరూ సంతోషిస్తారు. గురువు కూడా అంతే. నేను చెప్పట్లేదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరూ చెప్తున్న శ్లోకమేగా. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మ. పరబ్రహ్మం అంటే సకల దేవతాస్వరూపం.
అదే అనేక రూపాలుగా ప్రకాశిస్తుంది. అయినప్పుడు గురు సంతోషము గో సంతోషము రెండిటికి కారణమై గురుస్పర్శ గోస్పర్శ కలిగితే ఆ ప్రాంగణం ఎంత ఉద్దీపనమవుతుంది, ఎంత అదృష్టదాయకమవుతుంది. కాబట్టి అంత గొప్ప ప్రాంగణం, ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని వందల గోవులు, వాటన్నింటికి అంత శ్రద్ధాభక్తులతో ఆహారాన్ని అందిస్తున్నారు, నీళ్లు పెడుతున్నారు. వాటిని ఒక చోట కట్టేస్తే వాటి ఆరోగ్యం పాడైపోతుంది. అవి విశాల ప్రదేశంలో తిరగాలి. అందున సాయంకాలం వేళ గోవు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దాని డెక్కల నుంచి రేగిన పరాగం మన మీద పడిందనుకోండి, సంవత్సరంలో ఒక రోజైనా తప్పకుండా చెయ్యవలసిన స్నానం అది. గోధూళి స్నానం అంటారు. కృష్ణ పరమాత్మ రోజు ఆ ధూళి పడేటట్టు నడిచేవంట. గోధూళిథూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటారు. అంత గొప్పది గోధూళి నుంచి పైకి రేగేటటువంటి ఆ ధూళి. ఆ డెక్కల దగ్గర ఉన్న మట్టి తీసి పసిపిల్లలకి రక్ష పెడతారు. భాగవతం దశమ స్కంధంలో చిన్ని కృష్ణుడికి యశోదాదేవి ఆ మట్టి పేడావి రక్ష పెడుతుంది. అంత గొప్పది గోధూళి వేళ అంటారు, సాయంకాలం వేళ. ఇంత గొప్ప ప్రాంగణం, గురు సన్నిధానం, ఆ పైన ఇన్ని గోవులు, ఇన్ని గరుకు స్తంభాలు, వాటి సేవ చేసుకోవడం, వాటిని దత్తత తీసుకోవడం, వాటిని పోషించడం, పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు, అట్లాంటి రోజుల్లో ఇక్కడికి వచ్చి యథాశక్తి గోవుల్ని సేవించడానికి ప్రయత్నించడం, మనని మనం రక్షించుకుని మన వంశాన్ని, మన సంతానాన్ని రక్షించుకోవడానికి కారణం. కాబట్టి మనందరం కూడా ఇంత మంచి మంచి ప్రాంగణాల్ని సద్వినియోగం చేసుకుని నిష్కారణమైన అపోహలు, నిష్కారణమైన విమర్శలు, సంకుచిత భావాలు విడిచిపెట్టి ఇంతమందికి ఇంత మంచి ప్రసాదం అందుతూ, ఇంత గోసేవ జరుగుతూ, ఇంతమంది ఉద్ధరణకి కారణమవుతూ, ఇన్ని సత్సంగాలు జరుగుతూ, ఇంత గొప్పగా ధర్మ పరిరక్షణ కొరకు పాటుపడుతున్న ప్రాంగణాల్ని ప్రోత్సహిస్తూ, అటువంటి వ్యక్తుల్ని వెన్నుతడుతూ మనందరం కూడా బాసటగా నిలబడి సనాతన ధర్మమునకు ఇరుసైన గోమాత యొక్క సేవ యందు పునీతులమవుదామని కోరుకుంటూ, ఇంత గొప్ప గోశాలని, ఇన్ని గరుకు స్తంభాలని ఏర్పాటు చేసి, నిజానికి నాకు ఇందులో అర్ధనా ప్రమేయం లేదు, నేను ఒక్క పైసా ఇందులో చేసింది లేదు. అయినా నా మీద ఇంత అభిమానంతో, ఇంత భక్తితో, ఇంత ప్రేమతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత ప్రేమగా ఆదరించి ఇవన్నీ చూపించి నేను సంతోషిస్తానని ఇన్ని ఏర్పాట్లు చేసిన మా ధనంజయ గారికి, నన్ను తీసుకురావడంలో నాకు మా అబ్బాయి ఎంతో, మా సాయిబాబా గారు అంతే, ఆయన అంటే నాకు అంత ప్రేమ. మా సాయిబాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, సాధారణంగా ప్రవచనం అంటే సాయంకాలం వేళ చేస్తాం. ఈ వేసవి కాలంలో మధ్యాహ్నం వేళ చేయడం మరీ కష్టం. ఎందుకంటే వేడి గాలి నోట్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది కలుగుతుంది, శోషిస్తుంది శరీరం తొందరగా. అటువంటి వేడి సమయంలో కూడా మీ అందరూ లెక్క చెయ్యకుండా ఇంతమంది కూర్చుని ఇంత భక్తి శ్రద్ధలతో విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకన్నా మాట్లాడడం మర్యాద కాదు. నేను కూడా 2-3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళవలసి ఉంది కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభం కుర్యా. సన్మానం తర్వాత మన చింతపల్లి సాయి సన్నిధి లోగో వారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకుంటాం. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన వృదాంబరే తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవేనం ప్రణయతే బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేదో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వావిరేవేనం దేవతా విరుద్ధరతి యావదైర్వే దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యా నాశ్లీలింగీర్త్వే దేవతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానందరాయ
सर्वस्तोमोदिरात्रमुत्तमहर्भवति सर्वस्याप्त्यै सर्वस्येत्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमेव शरदो वर्धमानेत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दाग्ने हविषोजशानो घृतप्रदेको घृतयोनिरेदे घृतं मे त्वामनुजार्हव्यं पश्यति पौत्रं प्रप्रदया చింతపల్లి సాయి సన్నిధి సంబంధించిన శ్రీ సాయి సన్నిధి అంటే శ్రీ అంటే లక్ష్మి, సాయి సన్నిధి భూమాత సాయి సన్నిధి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లోగోను గురుగారు ఓపెన్ చేస్తున్నారు. ఒకసారి అందరూ కూడా ఓం ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రువన్నో అయం చ బ్రహ్మణస్పతిః శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే అందరూ వేదిక మీద నుంచి వేయించుకోవాలండి. ఈ రోజు గోవుల మధ్యలో శ్రవణ నక్షత్రం రోజు ఆయన దర్శనం చేసుకుంటున్నామంటే తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టే. అలా తిరుపతిలో అలంకరింపబడ్డట్టే అక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు. అలాగే మనకు ఎంతో దూరాల నుంచి సాయి ఆలయ నిర్వాహకులు, గోశాల నిర్వాహకులు, ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ కూడా మిత్రుబంధువులు అందరూ వచ్చారు. అందరూ కూడా ఇక్కడ కూర్చొని భోజనం తర్వాత మనం అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పరదలుచుకున్నాం కాబట్టి మహేష్ శర్మ గారు, అందరూ కూడా నాగరాజు గారు, భాను గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తూ